నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి నిన్న జరిగిన హైదరాబాద్లో బోడప్పల్లో స్వాతి అలియాస్ జ్యోతి వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. సో వాళ్ళ ఊరు వచ్చాము. ఈరోజు వచ్చేసి వాళ్ళ చెల్లి ఉంది, మనతో పాటు జ్యోతి వాళ్ళ చెల్లి ఉంది. అసలు ఏం జరిగింది, ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు ఆ వాద్వాగం జరిగి తను చంపేయడం జరిగింది? మరి కులం పేరుతోనే చంపేశాడా, వేరే పేరుతో చంపేశాడా? అసలు అడిగే ప్రయత్నిద్దాం. వాళ్ళు ఎలా ఉంటాడు, వాళ్ళ అక్క ఎలా ఉంటుందో అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తే అండి. మహేందర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఫస్ట్ తను ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఎలా ఉంటాడు అసలు? ఎలా పరిచయం అయ్యారు మీకు మీ అక్కకి? తను అయితే మంచోడు కాదు సార్. మా అక్కకి అంటే మా అక్క తనతో మాట్లాడేది కాదు. తన హాస్టల్లో ఉండేది అసలు. మా అక్క హాస్టల్ నుండి వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడుకుర్రో అదైతే తెలీదు. కాకపోతే మా అక్క దగ్గరికి హాస్టల్ దగ్గరికి పోవడం అట్లా ఇట్లా చేసిండు అని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది అక్క చెప్తేనే. ఇక ఇక మ్యారేజ్ కూడా లేకపోయి పెళ్లి చేసుకుండు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క ఒప్పుకొని మళ్ళీ యాదగిరిగుట్ట దగ్గర పెళ్లి చేసింది సార్. అప్పటికైనా మంచిగా చూసుకోలేరు, చాలా ఇబ్బంది పెట్టిర్రు. తనకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా తీయించి ఆపరేషన్ చేయించారు. అట్లా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళ అక్క చాలా టార్చర్ చేసింది. పెళ్ళైన తర్వాత ఇదంతా ఎక్కడే ఉన్నారా? పెళ్ళైన తర్వాత మీ ఇంటి ఊర్లోనే ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నారా? పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే మీ అక్క ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఇలా లవ్ చేసుకుంటున్న ఇద్దరం కలిసి ఎప్పుడన్నా? అక్క చెల్లు కాబట్టి చెప్పడం జరిగింది పెళ్లికి కాకముందు అలా ఈ విషయం ఎప్పుడు షేర్ చేసుకోలేదు మీతో? ఎన్ని లవ్ చేసుకున్నారు వీళ్ళు? 6 months తర్వాత పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీతో మాట్లాడటం కానీ అన్న చెప్పడం, షేర్ చేసుకోవడం జరిగింది ఏ రోజు అని మీ అక్క మీతో? మ్యారేజ్ అయినాక అయితే ఒక 2 months మంచిగా ఉన్నామని చెప్పింది. ఆ తర్వాత అయితే ఎప్పుడు గొడవ పడ్డం, కొట్టడం, తిడుతుండు అని చెప్పేది. టార్చర్ చేస్తుండు అంటే చాలా సార్లు ఊరేయడానికి ప్రయత్నించిండు. ఇక్కడ పెద్ద కేసరగుంట ఉంటుంది సార్, అక్కడ చనిపో అని చెప్పేసి నైట్ 2 o'clock తీసుకొచ్చి తనకి ఇచ్చే అంటే తాడు కట్టి అందులో దూకని చెప్పేసి చెప్పిండంట. ఇద్దరం దూకాం అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడంట. తననైతే చంపాలని ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేసిండు. కానీ ఏదో మా అక్క నమ్మింది సార్, అంటే తనని చాలా నమ్మింది. తను ఎందుకంటే తను ప్రేమించింది, తను మోసం చేయాలని చూసిండు. అది మా అక్కకి అర్థం కాలేదు సార్, అట్లా జరిగింది. అయితే పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న కానీ మీరు మాట్లాడటం జరిగిందా? మళ్ళీ ఎక్కువగా వెళ్ళటం రావటం ఏమైనా జరిగిందా? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ? సార్ అంటే ఆమె మ్యారేజ్ చేసుకున్నాక అయితే మా వాళ్ళు అయితే వదిలిపెట్టారు, ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడలేదు. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళు రెడ్డిస్ మేము యాదవ్స్, అందుకు వాళ్ళేమో మేము అంటే మాకు చెప్పలేరు. వాళ్ళు సెకండ్ టైం పెళ్లి చేసినప్పుడు కూడా చెప్పలేరు. ఒప్పుకొని పెళ్లి చేశారు వాళ్ళే చేసేసారు. మాకు తెలియదు చేసింది కూడా. అట్లా మా పేరెంట్స్కి అయితే ఏం తెలీదు. రీసెంట్ గా అయితే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉందాం 5 నెలలు అని చెప్తున్నారు. అది కూడా తను మళ్ళీ ఏదో గొడవపడి ఇంటి దగ్గరికి వచ్చింది. అప్పటికి తను ప్రెగ్నెన్సీ ఉన్న విషయం తెలియదు. తనని అప్పటికి గొంతు పట్టి పిసికిండంట. ఇంటికి వచ్చింది అక్క, అప్పుడు చెప్పింది. హాస్పిటల్ తీసుకొని డాడీ హాస్పిటల్ చూపించిండు. అప్పుడు ప్రెగ్నెన్సీ ఉందని తెలిసింది. మళ్ళీ తర్వాత ఊళ్ళో పంచాయతీ పెట్టించి పంపించిరు అందరూ. మంచిగా చూసుకుంటామని చెప్పేసి అన్నాడంట. వెళ్ళినాక చాలా మళ్ళా కొడుతుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అన్నాడు. తనకు తిండి పెట్టడం అట్లా అయితే చేయలేడు. తను అంటే గంజా తాగడం అలాంటి అలవాట్లు ఉన్నాయంట. మాకు తెలీదు, అవన్నీ నమ్మేది కాకుండే. తను ఎంత అంటే తను పిచ్చిగా ప్రేమించింది కాబట్టి ఆ మైకంలోనే ఉంది. ఎవ్వరు చెప్పినా నమ్మేది కాదు, తన కళ్ళతో చూసేంత వరకు ఏది నమ్మేది కాదు. అయితే అమ్మ ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ అని ఒకటి చెప్పడం, క్యాస్ట్ రెడ్డిస్ యాదవ్స్ అని చెప్పారు. ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీలో క్యాస్ట్ ఇంకా ఈ ఊర్లో నడుస్తుందా? పెద్ద మనుషులు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా ఈ గ్రామంలో? అవును సార్, ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఎవరైనా సరే అంటే ఇప్పుడు నువ్వు ఎంత అంటే నువ్వు మాట్లాడుతావు, నీ పేర్లోనే తెలిసిపోతా అంటే నేను మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన ధైర్యం ఇట్లా పేరు చెప్పడంలోనే వాళ్ళు అంటే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అట్లా తెలిసిపోతుంది. తను వాళ్ళు ఈ ఊళ్ళో అనేది కూడా మా అక్క చనిపోయింది, ఒక్కరు కూడా లేరు సార్. ఎందుకు? తను క్రిమినల్, ఒక అంటే
అమ్మాయిని చంపేసిండు, మళ్ళీ మేము పోతే మా పైన ఎలాంటి కక్షలు పడతారని ఒక్కరు కూడా లేరు సార్. ఉమ్, వాళ్ళ ఇంటికి కావాలన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు 4 days నుంచి ఉన్నారు. ఒక్కరు కూడా ఇక్కడ చనిపోయింది చూద్దాం ఎలా అని ఇక్కడ వాళ్ళని ఎవ్వరు లేదు. అక్కడ మొత్తం ఇంటర్వ్యూ వాళ్ళు పోలీసులు మొత్తం నష్టం జరిగింది మీకా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకా? వాళ్ళకి జరిగింది సార్. అందుకని కాపలా అక్కడ ఉన్నారు పోలీసులు. అది సార్ ఏం న్యాయం చేస్తారో తెలియదు మాకు. ఇగో ఇప్పుడు అలాంటి వ్యక్తిని, అంత దారుణంగా చంపిన వ్యక్తిని, అంత కఠినంగా ఉన్న వ్యక్తిని ఏం చేస్తే మీకు న్యాయం జరిగింది, మీ యొక్క ఆత్మ శాంతించింది అంటే ఏం చెప్తారు? మా అక్క ఆత్మ శాంతించాలంటే మెయిన్ వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని జైలు వేసి చాలా అంటే ఒక్క చుక్కలు చూపియాలి సార్ వాళ్ళని. ఎందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని నుంచి? వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఫస్ట్ టైం తను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అపార్షన్ చేయించుకోనని చాలా ఏడ్చిందంట సార్. అపార్షన్ చేయించిర్రు. అప్పటికి తను ఎట్లా అంటే అపార్షన్ చేయించిన 2 daysకే తను మా అక్కని చైన్కి తీసుకెళ్ళి మక్క బుట్ట ఇరిపించింది సార్. తన కూతురు అయితే అలాగనే ఇచ్చేస్తున్నారు సార్. ఒకసారి అర్థం చేసుకోండి, అంటే ప్రెగ్నెన్సీ తీయించిన అమ్మాయి ఎట్లుంటది, ఒక హెల్త్ బాగాలేని అమ్మాయి చాలా ఎట్లా అంటే మీరే అర్థం చేసుకోండి సార్. ఇక తను వాళ్ళ అక్క కూడా చాలా అంటే మా అక్క చెప్పదలుచుకుంది సార్. నేను ఇక అలాంటి మాట్లాడితే ఎట్లా మా అక్క ఫోన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలియదు. ప్రతి ఒక్క మాట మా అక్క ఫోన్ అయితే రికార్డ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ ఏ పోలీస్ వాళ్ళ దగ్గర ఉందో, తన ఇంట్లోనే ఉందో ఏడుందో తెలియదు సార్. ఆ ఫోన్ ఎక్కడున్నా తెలుసుకొని ఆ ఫోన్ లో ఉన్న రికార్డ్స్ వినాలని కోరుకుంటున్నాను. పోలీసులు కూడా ఎంతమటికి సమాచారం ఇవ్వలేదమ్మా? మరి మీకు ఎలాంటి ఇలా ఉన్నాయని ప్రూఫ్స్ ఏం చెప్పలేదమ్మా? మాకు ఎలాంటి ఇగో ఈ మీడియా వాళ్ళు వస్తారు, మేము మాట్లాడుతున్నాం సార్, మేము చెప్పేది చేస్తున్నాం. అంటే మీరు చెప్పేది దాంతో పాటు మీకు ఏం కావాలో కూడా చెప్తే మీడియా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎక్కడో, మీ ఊరు ఎక్కడో, ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే స్వాతి అనే వ్యక్తికి, ఆమెకి న్యాయం జరగాలి, ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఇంత దూరం వచ్చాం మేము కూడా, అవునా కదా? మీరు మమ్మల్ని పిలవలేదు, రైటా? ఎందుకు వచ్చామంటే ఆ వ్యక్తిని అతి దారుణంగా చంపేశాడు. ఎవరు ఊహించరు, ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పరువు హత్యలాగా చేశాడు. సో మీకు న్యాయం జరగాలని ఎక్కడి నుంచో మేము వచ్చాం. మీకేం కావాలో మాకు చెప్తే మేము చేయగలుగుతాం. మీరు చెప్పండి. మా అక్క ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా సార్ ఇది మాత్రం ఇగో వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మనైతే జైలు వేసి ఒక రేంజ్ లా టార్చర్ చూపించాలి. వాడినైతే ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి. లేకపోతే నడి బజార్లో వాడిని తొలుకొచ్చి వదిలేయండి. మా అక్కను ఎట్లా నరికిండో వాడు పిసికేసి నరికిండు అర్థమవుతుంది. వాడు బతుకుండగా నరికి చూపిస్తాం. అంతా ఉంది మాకు. ఈ పోలీసు వాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు జైలు వేసి వదిలిపెడితే ఏం లాభం లేదు సార్. ఈ సమాజం అంటే తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇగో ఎట్లా అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవడమే ఉంటది. ఇక మా అక్క ఆత్మ అయితే శాంతించాలంటే ఇది ఒక్కటి చెయ్యాలి సార్. అయితే ఇప్పటి వరకు మీ అక్క చెప్పని విషయం కానీ, అమ్మా నాన్నతో చెప్పని విషయం కానీ, నీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? మీ ఫోన్లో కానీ ఎక్కడ కలిసినప్పుడు ఏమైనా షేర్ చేసుకున్నారా భర్త గురించి? అంటే ఏం చెప్పకుండా సార్, ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే అమ్మకి ఎంత బాగుంటుంది సార్, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. తను కొట్టేది తిట్టేది అమ్మ నాన్నకి చెప్పేది కాదు, నాకు చెప్తుండే. ఇట్లా కొడతాడు, విసుకుతాడు ఇట్లా అని చెప్పి చాలా ఏడుస్తుండే సార్. ఇట్లా జరిగి ఇట్లా చేస్తుండే సార్. ఓకే, ఫస్ట్ సమాచారం ఎవరు ఇచ్చారమ్మా అసలు? అక్కడ ఇలా జరిగింది, మీ అక్క గారు ఇలా చనిపోయారు, చంపేసారు, ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు ఎవరి ద్వారా తెలిసింది మీకు? నాకు ఎట్లా తెలిసిందంటే మాకు 2 o'clockకి మొన్న ఏమైందంటే సాటర్డే రోజు 1 o'clockకి మెసేజ్ చేసేసారు. ఎవరు చేసారు? తను చేసిండు, మా అక్క చేయలేదు. 3 గంటలకు కూడా చేసిండు. మా అక్కని చంపేసిండు ఆల్రెడీ. మా అక్కని చంపి మరీ మెసేజ్ చేసిండు. వానికి ఎంత ధైర్యం ఉంటే చంపి నువ్వు మెసేజ్ చేసినావు. ఏం మెసేజ్ చేశారండి అంటే ఫస్ట్ 1 o'clockకి మధ్యాహ్నం 1 o'clockకి హాయ్ అని పెట్టిండు, 2 o'clockకి హలో అని పెట్టిండు మీకు. మళ్ళీ 6 o'clockకి కూడా రిప్లై ఇవ్వు అని చెప్పేసి పెట్టిండు. మళ్ళీ శ్వేత రిప్లై అని చెప్పేసి పెట్టిండు. మా అక్క కాదని అర్థమైంది. నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేను. ఇక నేను సైలెంట్ ఊకున్నా, పడుకున్నా. కానీ మా అక్కను అప్పటికి చంపేసిండు సార్. తను ఏం పెడుతున్నానో తెలీదు, నేను రిప్లై ఇస్తే అట్లా చేసిండు. అక్కడ చుట్టుపక్కల మీరు అడగడం జరిగిందమ్మా, ఇంటికి అద్దె దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి గతంలో కూడా ఒకసారి కిరోసిన్ పోసుకుంది అంతవరకు చెప్పడం జరిగిందమ్మా. అక్కడ ఒకసారి సూసైడ్ చేసుకోవడం కూడా ట్రై చేసింది, లేదా ఏమైనా పోసాడని తెలియదు మనకి. అక్కడ చెప్పిన విధానం ఏంటంటే ఈ అమ్మాయి ఒకసారి కిరోసిన్ కూడా పోసుకుని చనిపోదామని అక్కడ ఉన్న రెంట్ వాళ్ళని కూడా చెప్తున్నారు. మీరు చెప్పింది ఎప్పుడన్నా ఈ విషయం మీకు? కిరోసిన్ ఎందుకు పోసుకుందంటే దానికి రీజన్ నాకు తెలుసు సార్. అంటే ఏం చేసిండు, ఒకసారి
నా కాలేజ్ దగ్గరికి వచ్చిండు. వచ్చి మీ అక్కకి పిచ్చి లేచింది రా అని చెప్పేసి నన్ను మా మేడం పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తుండు. నేనేం చేసిన నిజంగానేనేమో మా అక్కకి హెల్త్ బాగాలేదు, ఇట్లా సైకో కొంచెం అంటే ఏమన్నా అంటే తట్టుకోదు, నిజంగా ఏమన్నా చేసుకుందేమో అని చెప్పేసి నేను భయపడి వెళ్ళిపోతున్నా. తర్వాత నా ఫ్రెండ్ తనని బాగా అబ్జర్వ్ చేసింది. వెళ్ళొద్దు ఒకసారి అన్నను అబ్జర్వ్ చేయని చెప్పేసి అంటే నువ్వు మా అక్కకు కాల్ చేయి నేను వస్తా అంటే మీ అక్క కాల్ లిఫ్ట్ చేసేలేదు అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోయిండు. నేను ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు మీ అక్కకు చెప్పకని మెసేజ్ పెట్టిండు. నేను అక్కకు ఫోన్ చేస్తే ఇట్లా వచ్చిండు కాలేజ్ దగ్గరికి, ఎందుకు వచ్చిండో నాకు తెలియదు అంటున్నంటే మా అక్క ఏం చేసింది ఇక ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. నేను అనుకున్నా ఏదో గొడవ పడుతుంది అని చెప్పేసి అనుకున్నా. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు కాలేజ్ దగ్గరికి? ఏ విధంగా ఏం చేద్దాం అనొచ్చు అంటే ఏ ఊహతో వచ్చాడు, ఏం అనుకొని వచ్చాడు మీ దగ్గరికి? చంపేద్దాం అనుకుంటా ఇంకేం చేద్దాం అనుకున్నా తెలియదు సార్. ఇక మా అక్క అదే విషయంలో భయపడ్డది, అందుకో కెరసిన్ వస్తుంది సార్. ఎప్పుడైనా చెప్పడం జరిగిందా నాకు ఇలా చంపేస్తున్నారు, నన్ను ఇలా ఇబ్బంది పెడతాను అంటే నన్ను చంపేసే వరకు వచ్చిందని ఎప్పుడైనా మీకు మీ అమ్మ నాన్నతో కానీ మీతో షేర్ చేసుకున్నాడు, నన్ను చంపేశారు ఖచ్చితంగా ఎప్పుడైనా చెప్పింది ఆమె? చెప్పలేదు సార్. ఆమె చంపుతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే గొడవలు అన్నప్పుడు కామెంట్ సార్ ఎవరు అట్లా అనుకుంటారా అంటే చాలా సార్ అయితే కొట్టిండు అంటే ఊరేసి ఫ్యాన్ దగ్గర ఉంచి మరి ఫొటోస్ తీసి నా ఫోన్ లో కూడా చూడండి ఫొటోస్ ఉన్నాయి. వాడు ఫోటోవే తీసిండు. ఎందుకు తీసిండు? అది చావు అని చెప్పేసి మనకు ఉండే, అందుకే కదా అట్లా తీసిండు. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా, గొడవ పెట్టుకోవడం జరిగింది, ఏమన్నా బెదిరించడం ఈ విషయాలు ఏమైనా జరిగినాయా మీ ఈ ఫ్యామిలీస్ మధ్యన? అంటే లేచిపోయినప్పుడైతే పెట్రోల్ పోసింది సార్ మా డాడీ అయితే. వాళ్ళ ఇంటి పైన పెట్రోల్ పోసిండు. నా కూతుర్ని ఈవినింగ్ వరకు ఇంటికి రాకపోతే చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వదిలేసింది. మళ్ళీ సెకండ్ టైం కూడా మా అక్క ఏదో విషయంలో మా అక్క ఏడ్చుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు, ఏమన్నా అయితే నీ ఇల్లు ఉల్లిపేస్తా, నీ అందరిని చంపుతా అని చెప్పేసి అన్నాడు. అదే విధంగా ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళంతా చుట్టుకపోయిరా ఇంటికి అయితే. ఇక మా అక్కనే పోయింది సార్. ఆ ఇల్లుతో మాకేం సంబంధం? ఆయనను ఉరి శిక్ష ఇయ్యకపోయినా ఆయనను బతికి ఏమి ప్రభుత్వం మీద ఏం అంటే ఎట్లా తను ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే సార్ అలాంటి వాడైతే. అయితే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ ఏమన్నా మాట్లాడడం జరుగుతుందా ఇలా ఏమన్నా అంటే ఏ విధంగా మాట్లాడారు గ్రామ పెద్దలు? ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అంటే పంచాయతీ పెట్టినప్పుడు సార్ అందరైతే పో అమ్మ నువ్వు పోతే తను అంటే ఎట్లా నువ్వు బతికినా సచ్చినా తనతోనే ఉండాలనే మాటలు మాట్లాడారు సార్. ఇప్పుడు ఏమంటున్నారమ్మా ప్రజలు? ఇప్పుడు ఏమన్నా గ్రామ పెద్దలు ఏమంటున్నారు? ఇప్పుడైతే ఎవ్వరు ముందుకైతే లేరు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే. ఇప్పుడు స్వాతికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు, అది కిరాతకంగా చంపేశారు కదా. అవును సార్. సో ఎలాంటి న్యాయం జరగవచ్చు అంటే కులం పేరుతో ప్రేమించి పెళ్లి చేసుకుని మరి కులం పేరుతో చంపేశాడు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? మేము వచ్చేసి నవాపేట అంబేద్కర్ టీం సార్ మాదంతా. అసలు విషయం ఏంటంటే మేము పక్క గ్రామంలో పక్క మండలి కాబట్టి ఇది వికారాబాద్ మండలి, మాది నవాపేట మండలం. మా ప్రాంతంలో జరిగిందని ఇది ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగిందనే ఉద్దేశం మీద ఏమైందో కనుక్కుందామని మేము కూడా ఇందాక రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో మేము మీట్ కావడం జరిగింది. స్వాతి వచ్చేసి చెవెళ్ళ పక్కలో తోల్కట్టె గ్రామంలో రెసిడెన్షియల్ డిగ్రీ వరకు చదువుకున్నది. గ్రామం వచ్చేసి వాళ్ళది ఇది కామారెడ్డిగూడెం కాబట్టి వాళ్ళ ఇద్దరు ఇండ్లు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రేమించుకోవడం జరిగింది. ఆ ఇంటర్ క్యాస్ట్ కావడంతో వీళ్ళు బీసీ అవుతారు, వాళ్ళు రెడ్డిస్ అవుతారు. సో వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోతే వీళ్ళు ఇట్లా కంటిన్యూషన్ చేశారు. వీళ్ళు శారీరకంగా కలవడం జరిగింది, ప్రెగ్నెన్సీలు అయినాయి, తర్వాత తీపి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సరే వీళ్ళు రెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని కూడా పెళ్లి చేయడం కూడా జరిగింది. పెళ్లి చేసినాక ఇప్పుడు మళ్ళీ సిటీ తీసుకెళ్ళిండ్రు. ఉప్పలు ప్రాంతంలో ఎక్కడ ఉండి అక్కడ రెంట్కుండి అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉండడం తోటి అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు 5 months ప్రెగ్నెన్సీ ఆమె 5 months ప్రెగ్నెన్సీ అని మళ్ళీ ప్రెగ్నెన్సీ తీసుకోమంటే ఎన్నిసార్లు తీసుకోవాలని ఇప్పటికే థర్డ్ టైంకి వచ్చేసింది, ఇన్నిసార్లు తీసుకుంటే నేను ఉంటానా, నేను తీసేసుకోను అని చెప్పి తను చెప్పడంతో వీళ్ళ ఇంటి వాళ్ళు పూర్తి చేసిరంట. అది కులం తక్కువ దాన్ని తీసుకొచ్చినావు, అప్పుడే ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా అన్నం తినాలంటే కూడా కింద కూర్చోమన్నారంట. కులం తక్కువ దాన్ని తీసుకొచ్చి నువ్వు మంచం మీద ఎట్లా వండుకుంటావు, కింద వండి పెట్టాలన్నారంట. సో ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ తీసుకెళ్లిన తర్వాత ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలంటే నేను తీసేసుకోను అనే ఉద్దేశంతో చెప్పడంతో ఇంటి వాళ్ళు ఫోర్స్ చేశారంట. రేపు పుడితే నువ్వు ఏం చేస్తావు, ఏం కులం అని చెప్తావు, నీ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఏం పేరు పెట్టుకుంటావు, నువ్వు రెడ్డి అయి ఉండి దాన్ని తక్కువ జాతి దాన్ని చేసుకున్నావు అని ఆ ఫోర్స్ చేయడంతో ఇది ఎక్కడ అర్థం కాక మహేందర్ రెడ్డి కూడా తను ఏదో ప్లాన్ చేసుకొని తను చంపేసి
అతి కిరాతకంగా దారుణంగా గొడ్డలతో రంపేలతో కట్ చేస్తుంటే 3-4 పీసులు 6 పీసులు ఏం చేసినాడు. చేయడంతో ఇక్కడ ఈ బోన్స్ కట్ చేస్తున్న క్రమంలో ఆ సౌండ్ రావడంతో పక్కింటి వాళ్ళు వచ్చి ఏంది సౌండ్ ఇట్లా వస్తుందని చెప్పి కిటికీల నుంచి చూడడంతో కట్ చేస్తున్నాడంట. వాళ్ళందరూ అలరి చేయడంతో దాన్ని తీసుకెళ్లి పారిపోయి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి మన కక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, మనం ఒక తల్లి కూడిన వాళ్ళమే. నువ్వు ప్రేమించడంలో తప్పలేదు, సహజంగా అది ఉన్నది. అది సరే ప్రేమించినప్పుడు నీ దమ్ము ధైర్యం ఉంటేనే నీ కుటుంబాన్ని ఎదిరించి తీసుకుపోయి నడపేటట్టు సత్తా ఉంటేనే తీసుకోవాలి, ఎదిరించి నువ్వు చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఈ రోజు తనను వాడుకునేకి నీకు కులం లేదు, తన శరీరంకు కులం లేదు, ఆమెకు పుట్టే బిడ్డ కులం వస్తున్నది. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక ఇట్లాంటి దారుణాలు ఎక్కడ జరగకుండా ఉండాలంటే మనమందరం కూడా ఈ యొక్క ఇట్లాంటి విషయాలు జరగకుండా అంటే వీళ్ళకి చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష చేసినప్పుడు ఇది దీని చట్టం ఒకటి అవసరమైతే వీలైతే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎన్ని చేసినా, ఎన్ని పేపర్లు, ఎన్ని సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతంలో వందలు వస్తున్నాయి. ఇప్పుడు మన వీడియోలలో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. ఎవరికి భయం అనేది లేకుండా అయింది. కఠినమైనటువంటి భయం అనేది తీసుకొచ్చి వాళ్ళకి చట్టము ఒక ఉరి శిక్ష పరంగా కానీ వీళ్ళకి అట్లాంటి శిక్షలు వేసినట్టయితే రేపు పొద్దుగాల ఇంకొకరు పక్క వాళ్ళు ఎవరైనా చేస్తే పలానా వ్యక్తి కేసు మనకు కూడా రేపు అది జరుగుతుందనే ఉద్దేశం మీద వాళ్ళు తప్పించుకొని వద్దురా నాయన ఇటువంటి పని చేయొద్దనే ఆలోచన వాళ్ళకి కలిగేయాలంటే ఇలా చేసిన వాళ్ళకు గట్టి ఒక పనిష్మెంట్ ఇస్తేనే అది న్యాయం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం కూడా సంతోషపడుతుంది. పోయిన మనిషిని ఎవరైతే తీసుకురాలేం సార్, చనిపోయిన మనిషిని ఎవరైనా తిరిగి తీసుకురాలేము. కాకపోతే తనకు ఈ శిక్ష పడడంతో ఆ పేరెంట్స్ సంతోషపడతారు. ఇప్పటిదాకా వాళ్ళు మాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ముందు ఎవరు చేయొద్దంటే పనిష్మెంట్ అనేది చాలా చట్టపరంగా చాలా సీరియస్ గా కఠినమైన శిక్ష చేస్తేనే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. స్వాతి అమ్మ నాన్న ఏం చెప్తున్నారంటే ఏమన్నా బెదిరించడం కానీ వీళ్ళు రెడ్డిస్ అని ఎక్కువ కులం ఉందని చెప్తున్నారు అక్కడ. సో వీళ్ళకి చిన్న తక్కువ కుటుంబాలు ఉన్నాయి, మరి వీళ్ళని బెదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఈ మధ్య టైంలో ఏమైనా బెదిరించడం జరుగుతుంది? చెప్పారు సార్, అది వాళ్ళు కూడా ఆ విషయం చెప్పారు. ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక 70-80 కుటుంబాస్ రెడ్డిస్ ఉంటాయంట. ఈ స్వాతి వాళ్ళ ఒక 10 కుటుంబాలే ఉంటాయంట. వీళ్ళ కుటుంబం అంటే వీళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు యాదవ్స్ చాలా తక్కువ ఉన్నారంట. వాళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చి డామినేషన్ వేయడం జరిగిందంట. ఆల్రెడీ వాళ్ళ నాన్నను నేను చంపేస్తా మీ నాన్న అంటే తను భయపడి అమ్మాయిని ఇట్లా అంటున్నాడు అని ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిందంట. అన్నంత మాత్రం ఎవరు చంపుతారులే, కొన్ని రోజులు అయితే ఆల్రెడీ ఇప్పుడు 18-19 నెలలు అవుతుంది కదా మీరు ఉండడం బట్టి, సరే ఇంకా కొన్ని రోజులు అయితే మీకు పాప పుడితే కొంచెం అన్ని చేంజ్ అయితే మంచిగా అవుతారు కదా అని చెప్పేసి ఉద్దేశం మీద ఉన్నారంట. వాళ్ళ నాన్న కూడా స్వాతి ఇంటికి వచ్చి కంప్లీట్ చేసి ఇదైతే నన్ను కాదని ఇంట్లో దాటి వెళ్ళిపోయినావు కాబట్టి గడప దాటిపోయినప్పుడు నా మర్యాద లేకుండా అయింది, నన్ను ఎత్తి తల కింద వేసుకునే పరిస్థితి ఊళ్ళో వచ్చింది కాబట్టి నాకు అవసరం లేవు, నువ్వేం చేసుకోవడం నీ ఇష్టం, తన ఇంట పోయినా పో అంటే తను పోయి పిఎస్లో ఒకటి కంప్లీట్ చేయడం కూడా జరిగిందంట. ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఆ పిల్ల కూడా 3 times ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చినాక మళ్ళీ గొడవ చేసి బీరు బాటలు మందు దాని కూడా బీర్ సీజన్ కూడా ఇంట్లో వాడేసినట్టు. అయితే తల్లిదండ్రి తన అంత థ్రెడ్ ఉందని చెప్పినా కూడా తల్లిదండ్రి ఎందుకు పట్టించుకోలేకపోయారు? అంటే వాళ్ళకు కులం పిచ్చింది అనుకోవచ్చా మనం? ఎవరికి? అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే మా స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పేసి భయపడడం జరిగింది అంతే. ఇక తను వచ్చి ఇంటి దగ్గర మందు తాగి అవి బీరు బాటలు ఇంట్లో కూడా వాడేసారంట. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమనలేకపోయినట్ట. ఏం చేసాం, ఇక పిల్ల పోయి వాళ్ళ దగ్గర జోరింది, వాళ్ళ ఇంట్లో పోయి చేరడం జరిగింది కాబట్టి కనిలే అని చెప్పేసి ఇది చేసుకున్నట్టు. ఎదిరితాం అంటే వీళ్ళ దగ్గర సత్తలేదు. ఆ ఉద్దేశంలో వాళ్ళు పేరుతో భయపెడుతున్నారు, కులం పేరుతో భయపెడుతున్నారు. అలాంటి విషయము ఇక వీళ్ళు. మహేందర్కి ఎలాంటి శిక్ష పెడితే అమ్మాయికి న్యాయం జరిగింది, మరి ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది? మహేందర్ కు ఒక మహేందర్ అని కాదండి, ఇప్పుడు ఒక మహేందర్ అని కాదు, ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి. అంటే ఇట్లా చేసిన వాళ్ళకు దీనికి కఠినమైనటువంటి శిక్ష ఇంకొకరు చేయకుండా ఉండాలంటే అలాంటి చట్టం రావాలి. ఈ చట్టాన్ని చూస్తే అవతల భయపడాలి. అవతల భయపడితేనే ఇప్పుడు అమ్మాయిలు అంటున్నారు. మన అమ్మాయిలు ఎక్కడ తిరుగుతున్నారు రోడ్ల మీద? ఎక్కడ చూసినా నిన్నగాక మొన్న ఆటోలో ఒక ఇదేంది మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే అమ్మ నాయన చూద్దామని చనిపోయారంట. వాళ్ళ కుటుంబీకులను చూద్దామని వెళ్తుంటే ఆ ఆటోలో ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో తీసుకుపోయి మద్యం దాపించి అమ్మని ఖరాబ్ చేశారు. నిన్నటి న్యూస్ లా నిన్న కూడా రావడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా ప్రతిరోజు ప్రతి గంటకు ఒక దగ్గర జరుగుతున్నది. అంటే ఈ చట్టం అనేది గట్టిగా వచ్చినప్పుడే వీళ్ళ కరెక్ట్ శిక్ష పడ్డప్పుడే నెక్స్ట్ ఇంకొకటి చేయకుండా ఉంటాడని చెప్పేసి నా ఆలోచన సార్. ఓకే, మీరు చెప్పండి అన్న మీ మాటల్లో వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏమంటున్నారు అక్కడ కలిసినప్పుడు? నా శివరాజ్ నా పేరు. ముందుగా మీకు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రెస్ మిత్రులకు జై భీమ్. అయితే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ పెద్ద డాడీ పక్కింటలను మేము అడగా ఏమంటారంటే, మీరు ఇంతమంది టీవీలో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మాకు సరైన న్యాయం జరిగేటట్టు చేయాలి. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మేము చెప్పింది వస్తలేదు, మేము చెప్పింది మాకు న్యాయం జరిగేటట్టు మాకు నిజమైన న్యాయం చేయాలి. మీరంతా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి పక్క ఊర్లోకి వెళ్ళి వచ్చి ఏదో జరిగింది అంటున్నారు కదా, మాకు న్యాయం చేయాలి. మాకు అతనితో థ్రెట్ ఉంది, వాడు మీ నాయనని చంపుతాను ఇంతకు ముందు కూడా వచ్చినంట, వాడు చంపుతానంటారు. ఒక ఆమె అలా పిన్ని
సేమ్ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఆనే ఉంటది. ఆమె కూడా అంటుంది నాకు భయం అవుతుంది, వాడు ఏం చేస్తాడో, జైల్లో పోయి వచ్చినాక మళ్ళీ మమ్మల్ని చంపుతాడేమని భయపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు జరగకుండా ఎవడే గాని ఇప్పుడు తమాషా అయిపోయింది. పిల్లలను ముక్కలు ముక్కలు ఆడ మీర్పేటలో ఒక ఆర్మీ మనిషి దంచి పొడి చేసి దంచుడు, వీడు సేమ్ గా ముక్కలు చేసిడు. ఎంత దారుణమైన పరిస్థితి. మనిషా పశువాడు, పశుతత్వంతో ఆలోచన చేస్తుండు. వాడు పశువులాగా ఉన్నాడు కాబట్టి ఆ ఏమి ఆలోచన లేకుండా తల్లిదండ్రుల మీద దాడి చేస్తారేమో అనే భయం ఉన్నారు. పిల్ల పోయింది చూసుకోవాలా, మాకు కూడా రక్షణ కలిగించాలి అనే ఆలోచన ఉన్నారు. కాబట్టి మనం ఛానల్ మూలంగా కానీ మన స్వచ్ఛంద సంఘాల మూలంగా గట్టి మద్దతు కావాలంటే మహేందర్ రెడ్డికి విత్ ఇన్ 1 month లో స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జిని పెట్టి విచారణ చేసి ఇమీడియట్ గా అతనికి ఉరిశిక్షణ చేయాలి. లేదా సజ్జనార్ గారు ఏదైతే యాక్సిడెంట్ అమ్మాయిల మీద వచ్చిరో ఎంబడే ఎన్కౌంటర్ చేసినారు వరంగల్ విషయంలో. ఈ ప్రియాంక రెడ్డి ఆడ అమాయక ప్రజలు, అమాయకాలు, పేదవాళ్ళు, ఆ పిల్లలు, ఈమె రెడ్డి, ఆ పేదవాళ్ళని పట్టుకొచ్చి ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేసారు. మరి ఇక్కడ బీసీ అమ్మాయి కదా, ఇది కూడా నువ్వు ఒక కులాంతర హత్య కదా, పరువు హత్య చేసిండు. కాబట్టి ఇలాంటి పరువు హత్యలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఈ జిల్లా, మా జిల్లా అతనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, స్పీకర్ గారు, దీని విషయంలో అందరూ స్పందించి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ అమ్మాయికే కాదు, ఈ మహేందర్ రెడ్డి ఒక్కడు కాదు, ఇలాంటి మహేందర్ రెడ్డిలు వందలకు వస్తారు. ఈ మహేందర్ రెడ్డి తోటి అందరూ ఇట్లా చేసేటోళ్ళను ఇంకోటి చేయాలంటే భయం కల్పించే విధంగా చట్టం రావాలి. ఈ దిశ చట్టం ఏమవుతుంది, ఈ చట్టం ఏమవుతుంది, అన్ని సడలింపులు ఉంటాయి కానీ పేదోనికి లేవు. పేదోడు అంతా కలిసి పేదోనికి కూడా న్యాయం జరిగేటట్టు ఈ ఫాస్ట్ కోర్ట్ పెట్టి విత్ ఇన్ 1 month లోపల మహేందర్ రెడ్డిని ఉరిదీయాలి. మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కలిసారా? వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా మాట్లాడుతున్నారా? మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇంటికి పోయినాం. అక్కడ పోలీస్ పహార్ ఉన్నది, అక్కడ ఏం లేదు, తాళాలు వేసుకొని ఇంటికి లేనే లేరు. వాళ్ళ ఇంటి పక్క వీళ్ళే లేరు. అమ్మాయి పాపం డిగ్రీ చదువుతున్న అమ్మాయి, ఆమె ట్రప్పులే, అది ఆమె మాయలేసిండా ఏమేసిండో, ఆమె చదువుకునే మినిమిని జ్ఞానం అమ్మాయి. అప్పుడే 18-20 ఏళ్ళ పిల్లను బుట్టనే పెట్టుకొని ఒక్క పిల్లని చంపలేడు మహేందర్. 3 హత్యలు చేసిండు. 2 నెలల గర్భవతి, ఈమె 5 నెలల గర్భవతి, 3 హత్యలు చేసిండు. ఈ 3 హత్యలు చేసిన అతనికి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లో బోడప్పలో జరిగిన మహేందర్ రెడ్డి స్వాతి అలియాస్ జ్యోతిని చంపేయడం జరిగింది. అతి కిరాతకంగా దారుణంగా నరికి మరి ముక్కలుగా చేసి కొన్ని ఏరియాల్లో పడేయడం జరిగింది, ఆ నీళ్ళల్లో. సో వాళ్ళ ఊరు అయితే వచ్చాము, మనం కామారెడ్డి గూడెం వచ్చాము. సరే మాట్లాడదాం, వాళ్ళ అక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి అంత దారుణంగా ఎందుకు చంపేసి అడిగే ప్రయత్నిద్దాం మనం. నమస్తేనా? నమస్తే. అసలు స్వాతిని అంత కిరాతకంగా ఎందుకు చంపాడు, అసలు ఏంది మోటివ్, ఏంది మహేందర్? అయితే ముఖ్యంగా ఏంటంటే, నేను అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అధ్యక్షుడు, నా పేరు ఆనందం. ఎందుకంటే ఈ అమ్మాయిని ఏదైతే స్వాతిని చంపిండో అదేంటే చివరికి వచ్చి పర్వతి అనేది. పర్వతి అంటే ఇప్పుడు ఆమె ఎస్సీ కులము, బీసీ కులం కావడము, ఆయనేమో రెడ్డి కావడము, అది ఒక 18 నెలల నుంచి ప్రేమించుకొని అతి కిరాతంగా చంపడం అది దారుణమైనటువంటి ఇష్యూ. చంపడంతో కాకుండా పీసులు చేయడం మరి ఇంకా ఘోరమైనటువంటి సమస్య. అంటే ఇప్పుడు సమాజం మనకు దాదాపు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. మహిళలకు సమాన హక్కులు అని చెప్పి మనకు క్లియర్గా మన రాజ్యాంగం లోపల పొందపరచబడింది. అయినా కూడా ఈ పర్వతాలు ఇంకా కూడా జరుగుతున్నాయంటే ఇక్కడ సమాజం ఎటువైపోతుంది, దాన్ని తీవ్రంగా మొత్తం సమాజం అంతా తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఇష్యూను అమ్మాయి తరపు వాళ్ళకి కానీ మాకు న్యాయం జరగాలంటే ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జి, సపరేట్ జడ్జితోని విచారణ జరిపిస్తే తప్ప న్యాయం జరగదు. అది ఎటువంటి కిరాతకమైనటువంటి విషయం అంటే, సమాజాన్ని చూస్తే మానవత్వం ఇది ఏంది, వ్యవస్థ ఎక్కడ పోతున్నది, ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు మూర్ఖులు లేక. అంటే అది ఒక రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఆలోచన చేస్తే మనం అతన్ని కొట్టి చంపడం కూడా తప్పేం కాదు అనిపిస్తుంది. అట్లా అంటే అటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఏమున్నా కూడా సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ, హైకమాండ్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అందరు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా దీని మీద స్పందించి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఇష్యూ అదే ఒక ఇంతకుముందు మన హైదరాబాద్ లోపల ఉన్నతమైనటువంటి కుల అమ్మాయికి జరిగితే పెద్ద ఒక మూమెంట్ వచ్చింది, వచ్చి అక్కడ ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. అటువంటిది ఇక్కడ ఎందుకు బీసీ అమ్మాయిని మర్డర్ చేస్తే కూడా ఎందుకు అడుగుతలేరు? దాని మీద మేము బాగా స్పందిస్తున్నాము. అంబేద్కర్ సంఘం తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. విషయాన్ని ఎక్కడికైనా తీసుకుపోవడానికి మేము తయారున్నాము. విషయాన్ని మహిళా లోకాన్ని కూడా తీసుకుపోతాము. ఎవరిదైనా అన్యాయమే కాబట్టి న్యాయం జరిగేందాకా పోరాటం చేస్తామని చెప్పి
మీ అందరి ముంగల తెలియజేస్తున్నాం. అయితే మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మరి ఇప్పుడు అమ్మాయికి ఎలా న్యాయం చేయాలని ఏమైనా మాట్లాడుతున్నారా, లేదా మా అబ్బాయి తప్పు ఏం లేదని ఇలా ఏమైనా మాట్లాడడం జరుగుతుందా మరి? ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఎవరు లేరు, అంతా వాళ్ళు సిటీలోనే ఉన్నారు. అక్కడ మొత్తం లాకేసి ఉన్నారు ఇల్లు. అయితే ఈ విషయాన్ని ఒక 6 నెలల నుంచి కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ మహేందర్ రెడ్డి వాళ్ళ అక్క ఎప్పటికీ మేము చంపుతామని చెప్పి కూడా అన్నదాంట వీళ్ళతోని అద్దె భూమి అమ్మి కూడా నేను చంపేస్తాము, ఎందుకంటే నీ కులం కాదని చెప్పేసి వాళ్ళ అక్కనే చెప్పిందంటే ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయితే చెప్తా ఉన్నారు. ఇంత ఘోరంగా ఉన్నదన్నమాట ఇక్కడ పరిస్థితి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ చేయాలని చెప్పేసి స్వాతి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ చెల్లి కానీ ఆ బాడీ కూడా అన్ని పీసులు దొరకలేదు, కొట్టేయడం వల్ల మొత్తం నరికేయడం వల్ల మరి ఎంత క్రియలు చిన్నదో పెట్టుకొని చేసినట్టుగా అంత కిరాతకంగా చేసినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మాట్లాడిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఇటువంటి ఇష్యూ ఇంకా ఏ బిడ్డ కూడా జరగవద్దు, వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపాలి, లేకపోతే వాళ్ళు వస్తే కూడా మాకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇంతకు మొదలు కూడా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ తమ్ముడు మహేందర్ రెడ్డి తమ్ముడు అయితే ఏది ఉన్నాడో వాళ్ళ చెల్లెలను కూడా బాగా టీచింగ్ చేసిండట, ఎందుకంటే ఇంటి ముందు రావడము సతాంచడము ఇవన్నీ చేసిండట. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే నా బిడ్డ నేను ముక్కలు చేసిండు, వాడు కిరాతకమైన క్రూరమైనటువంటి మనిషి, వాడు ఒకవేళ బయటకు వచ్చిండంటే మమ్మల్ని కూడా చంపుతాడని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి దాని మీద ఇట్లా ముందు పోవాల్సి వస్తుంది. ఈ స్వాతిని పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి అంటే అత్తగారితో కానీ మామగారితో కానీ ఈ సంవత్సరం పాటు ఎప్పుడైనా మాట్లాడటం కానీ ఏదైనా పంపించడం కానీ ఎలా ఉండేవాళ్ళు అంటే వీళ్ళు సన్నిహితంగా? అసలు వీళ్ళకి సంబంధం లేదంట. మేము అనే విషయం అంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేము. మా బిడ్డ పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కూడా పెద్ద పట్టించుకోలేము మేము అని చెప్తుండే. ఎందుకంటే ఇక్కడికి వస్తే కూడా వాళ్ళు తిడతారు కొడతారు అని చెప్పేసి ఆ భయంతో కూడా ఊకున్నారు. ఎందుకంటే అక్కడ అంతా రెడ్డిలో అదే డామినేట్ ఎక్కువ ఉంది విలేజ్ లో. వీళ్ళు ఒక 3-4 ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని భయపడే వాళ్ళు ఏమనే పరిస్థితి కూడా అయింది అక్కడ. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కులం పేరుతో ఎందుకు ఆ అమ్మాయిని చంపేశాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు కులం పేరుతో చంపేశాడు అనుకోవచ్చు? సరే ఎట్లుంటది అంటే అప్పుడేమో ఆ ఏజ్ లోపల ఏం తెలియదు, మంచి మూమెంట్ లోపల అదంతా అయిపోయినంత అమ్మాయి ఒక 3 సార్లు ప్రెగ్నెంట్ కూడా తీసేపించినట్ట వద్దని చెప్పేసి. రేపు పొద్దున ఒకవేళ బాబు పుడితే ఎవరికి చెప్పాలి, ఏ క్యాస్ట్ అని మ్యారేజ్ చేసేవాళ్ళకి వస్తుంది, ఈ సమాజాలు ఏం చెప్పుకోగలిసి వస్తా అని చెప్పి ఈ మాట కూడా అన్నాడంట. అని కూడా ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేయించారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె 3 months 6 months ప్రెగ్నెంట్ కూడా ఉందంట. ఆ విషయం కూడా అక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళు. ఓకే అన్న, మీరు మాటలే చెప్పండి. వాస్తవము ఈ సంఘటన, నా పేరు జాన్ మాదిగా, నేను సామాజిక కార్యకర్తను. మేము అక్కడ పర్యవేక్షించడం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అక్కడ చూస్తే వాళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి డిగ్రీ చదువుతున్న క్రమంలో కాలేజీకి ఆటోలు వెళుతూ ఆ అమ్మాయిని అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకొని అనేకమైన మాటలు నచ్చజెప్పి అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత పేరెంట్స్ తో వెళ్ళిపోయింది. కాబట్టి పేరెంట్స్ కు మాత్రము చెప్పుకోని పరిస్థితుల్లో అమ్మాయి ఉన్నది, అటు కాకుండా ఇటు కాకుండా ఉంది. తిండి లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే తెలవడం జరిగింది. వాళ్ళ పిన్నితో ఆమె కొంచెం అమ్మాయి మాట్లాడడం జరిగింది, చాలా బాధలు చాలా చెప్పుకున్నది. అయినా కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. కంప్లైంట్ ఇస్తే కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ ను ఇట్లా చెప్తే ఏమన్నా చేసుకొని పేరెంట్స్ మా పరుగు పోయిందంటే ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం జరిగింది. అయినా సరే అని ఆమె పిల్లగాని కులం పేరుతో ఉంది కాబట్టి ఆ సంఘటన వాళ్ళక్క ఎవరైతే అబ్బాయి చంపిండో వాళ్ళ అక్క మా పిల్లల పెళ్లి కూడా పిల్లలకు కూడా ఎవరు రారు, మా పిల్లల పరుగు పోయే పరిస్థితి ఉన్నది, నువ్వు ఏం చేస్తావో అమ్మాయిని టార్చర్ పెట్టడం జరిగింది. పిల్ల అక్క తల్లి చాలా టార్చర్ పెట్టడం వల్ల ఆయన హత్య చేయడం జరిగింది. ఆయన మళ్ళా మిస్సింగ్ కేసు అని వాళ్ళ బావతో ప్లాన్ చేసి మిస్సింగ్ కేసు అని పెట్టి వాళ్లకు మెసేజ్ పెడితే ఆయన చంపిన తర్వాత డైలామాలో పడి అది చాలా బయటకు వచ్చింది. దీనిలో కులం పేరుతోనే ఆ అమ్మాయికి చాలా చేస్తే బెటర్ అంటారు. కులం పేరుతో చంపే వాళ్ళని ఎలాంటి ఇంకా ఈ సమాజంలో ఎన్నో జరుగుతున్నాను, కులం పేరుతో జరిగే వాళ్ళని మనం ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే ఎలాంటి ఆగిపోతాయి అంటారు? వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండాలి, న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఎవరైతే ఈ దాంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపి అటువంటి కూడా ఇంతకు ముందు చేసినటువంటి ఎన్కౌంటర్లు చేసిన ప్రభుత్వాలు వాడిని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అది చిన్న కులం కాబట్టి అట్లా జరిగిందని
అన్న మీ మాటలో చెప్పండి, స్వాతి ఫ్యామిలీ ఏమంటున్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా మాట్లాడుతున్నారు? వాళ్ళ అమ్మ నాయన ఏదైతే కామారెడ్డిలో జరిగిన సంఘటన, పాపకు జరిగిన అన్యాయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంటంటే ఏదైనా విషయం జరిగినప్పుడు సమాజంలో చాలా మంది స్పందిస్తారు, కానీ ఈ యొక్క బీసీ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని కొంతమంది బీసీ నాయకులు కానీ ఎవరు కానీ ముందుకొచ్చి కండెక్కడపడం చాలా దారుణమైన విషయం. అమ్మాయిని చాలా హింసించి చాలా ముక్కలుగా చేసి కట్ చేసి చంపేటంత ఘోరమైన పరిస్థితులు కూడా ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరము. ఏదైతే కుటుంబం ఉందో కుటుంబంకు న్యాయం జరగాలంటే కఠినంగా గవర్నమెంట్ ఏదైతుందో ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ చేసి ఒక కమిటీ వేసి దాని ద్వారా విచారణ జరిపి తొందరగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏవైతే నిందితుడున్నారో నిందితుడిని కఠినమైన శిక్ష విధించాలని మా నవపేట్ మండల్ అంబేద్కర్ సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాను. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా మాట్లాడుతున్నారు, పోలీసులు ఏమైనా చెప్పడం జరుగుతుంది సమాచారం ప్రకారం? ఇప్పటి వరకు అయితే ఇంకా పోలీసులు ఏం చెప్పలేదు. ఇంకా అయితే కంప్లైంట్ ఇచ్చి అక్కడ వచ్చేసారు అంతవరకు, కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవరు వాళ్ళని కానీ ఎవరిని సంప్రదించలేదు ఇప్పటి వరకు. అమ్మాయి దానం చేసినప్పుడు కూడా బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందన్నారు. బాడీ ముక్కలైంది కాబట్టి కొంత భాగమే మాత్రమే పోలీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్నే దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. స్వాతి పెద్దమ్మ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామమ్మ. స్వాతి ఎలా ఉంటుంది అసలు, తన ప్రవర్తన ఎలా ఉంటుంది అసలు, ఇంట్లో వాళ్ళతో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటుంది స్వాతి? స్వాతి పిల్ల వయసు మాకు ఆ పిల్ల మీద ఉన్నది కొట్టి చేసింది. సరిగ్గా ఆడు కూడా చచ్చిపోవాలి. మాకు అంత కొరుకున్నది. ఎంతకాలం పుట్టి కనుకున్నాక ఉండదా? అవును. కనుకున్నాక మాకు ఉంటాడు. ఆడు కూడా ఎలా పెంచారమ్మా స్వాతిని అసలు, ఏ విధంగా ఎట్లుండేది స్వాతి? స్కూల్ పోయేది మంచిగా ప్రేమించుకున్నా. ఆయన ఎంత పోయింది వద్దానం కూడా ఆయన ఎంత పోయింది వినకుండా వెళ్ళింది. వినకుండా వెళ్ళింది, పట్టించుకోలేదు. పోతా ఆయనతో సంసారం చేస్తా అంటే ఆయన దగ్గరికి పోయింది. ఎంతుండి మనగానే ఉండలేదు. దానిపించి దానికే పోయింది. ఎంత మరి ఏం బుద్ధిరో దానికి నెట్లకు నెంటికెళ్ళకు ఇట్లా ఏం బుద్ధిరో దానికి ఆన్సోకే పోయింది. అది పోయింది సంది దాని మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు అంత దారుణంగా చంపేశాడమ్మా? ఆయనకి ఇష్టం. ఆడుకున్న సేపు ఆడుకున్నాడు, బాంకాడు చంపేసిండు. ఆడుకున్న సేపు ఆడుకున్నాడు. 5 నెలలు కడుపు పోయించండి. వాళ్ళకు తల్లిదండ్రికి మగనికి అందరికి వద్దు, ఇది ఇంటి వాటి అవుతుంది అంట అని అట్ట చేసిండు. ముక్కలు చేసిండు కూడా కాకుండా ఘోరం చేసిండు ఆడు. దాని మాత్రం అలాంటి వాళ్ళు చేస్తే ఏం చేస్తే మరి న్యాయం జరిగింది అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తికి? ఆడు దాని సరిగ్గా ఆడు పోయినాక నాకు ఏటం అవుతుంది. ఆడు కూడా పోవాలి. ఆడు కూడా ముక్కలు ఆడు కూడా మొక్కలు కావాలి మాకంట ముందల. ఆమె ఎట్లా చేసిందో ఆడు కూడా సంసారం చేస్తాను ఆయనకి చేస్తాను. అంటే ఏ ధైర్యంతో అంత పని అంత ఉడిగట్టాడు అనుకోవచ్చు? వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, లేదా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తారని? రెడ్డిసులు కదా, రెడ్డిస్ అయితే ఏదైనా చేసి నడుస్తుందంట. చేయాలి, ఏదైనా చేయాలి అని చేసినే కుదురుతారు, లేకపోతే కుదరదు. మాకు ఏడతాం లేదు. ఆ పిల్ల పోయిన కూడా ఏడతాం లేదు మాకు. పాయ మనం ఇడిసి ఆయనంటనే పాయ మంచి చూసుకుంటారు. ఎక్కడ చేసినా మేము చేసుకోను. ఆయనంటనే పోతా అంటే మింగిలి ఇది ఆగిస్తారు. ఆడు కూడా దాని సరిగ్గా చచ్చిపోవాలి. మాకు అంత కోరుకున్నది. మేము పుట్టించుకున్నాక మాకు కోరుకున్నదా? మాకు ఇది పానం ఉంటుందా? అయితే చుట్టుపక్కల వాళ్ళకి మేము అడిగినప్పుడు సీమంతం జీవన కింద వాళ్ళని అడిగిందంట, పక్కలని అడిగిందంట. చేసుకుంటా అని ఇంటి వాటి అవుతుందంట అని అట్లా చేసింటాడు. ఎవరు మాట్లాడలే చేయలేదు. మా పిల్ల మంచి బంగారం లేక పిల్లని కావాలని కాలేజీలోకి వెళ్ళి దోలుకొచ్చి ఇట్లా చేసిండు. ఎలా పరిచయం అయిందంట అసలు వాళ్ళిద్దరికి? వాళ్ళిద్దరికి ఎట్లా అయిందో ఏమో, ఏమైనా కాలేజీలోనే ఉన్నది. వీడికి వచ్చింది ఒక 15 రోజులు 8 రోజులు ఉన్నది. ఉంటే వాళ్ళకి తల్లి తండ్రి పెళ్లికి పోయినట. పెళ్లికి పోతేళ్ళకు తోలుకపోయిండట పిల్లగాడు. తోలుకపోతే అత్త ఏం రుద్దింది తెలియదు, ఏం పెట్టింది తెలియదు. బిడ్డ నా కొడుకు నిన్ను చేసుకుంటా అంటుండు. నేను కాపులమే కదా, మీ కులం మా కులం ఏం తప్పు కాదు, చేసుకుంటాము అని కాళ్ళ మీద పడ్డదంట. కాళ్ళ మీద పడితే ఇక సపోర్ట్ చేయకుండా ఇక వచ్చింది పిల్ల. ఇక నేను చేసుకోనంటే చేసుకో బిడ్డ లేకుంటే చచ్చిపోతాడంట అని చెప్పిందంట. అరే ఆడు చచ్చిపోతాను బట్టే అని ఇంట్లోకి వచ్చింది. ఏం చెప్పలే ఇళ్ళకు, ఒకటి చెప్పలే 2 చెప్పలేదు. వీళ్ళు పెళ్లికి పోయినరు వచ్చిండ్రు. పండుకుందంట. పండుకుంటే ఏమైందిరా పన్నెవు అంటే ఇక లేచిందేమో విన్నదేమో. వీళ్ళు పచ్చ ఊర కట్టిర్రు. పొద్దున్న దాకా పచ్చ ఊర కట్టిర్రు, మూటలు కట్టిర్రు, బైకాడ పెట్టిర్రు.
పైకర పెట్టి వీళ్ళు పచ్చగుర మబ్బులో లేచి వీళ్ళు కొండపోయారు కదా, ఆ పిల్లకు చెప్పిండేమో ఎప్పుడో దమ్మంట అని బయటకు వచ్చి తీసుకున్నట్టు పోయింది. ఇక గంతే. ఎలా ఉంటదమ్మా స్వాతి అసలు మీతో కానీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటది స్వాతి అసలు ఏ విధంగా ఉంటది స్వాతి సాత ఆ. ఆహా ఏ విధంగా ఉంటది అంటే ఎట్లా మాట్లాడిద్ది మనసు మీతో ఎలా ఉంటది ప్రేమగా ఉంటది లేదా ఎప్పుడు ఎలా ప్రేమగానే మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆ. ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. అది చేసిండ్రు. తల్లిదండ్రులు వద్దంటే వినలేదు. మళ్ళీ పోయి దాంట్లో టౌన్ లో పోయి కూర్చున్నారు. తీసుకొని పోయి తండ్రి చెప్పినా వినకుండా వెళ్ళిందా తండ్రి చెప్పలేదు, తల్లి చెప్పింది, తండ్రి చెప్పిండు, అందరు చెప్పిర్రు. చెప్పి వినలేదు. ఆన్నే చేసుకుంటా అడుగుండ పోయిండు. నాకు వర్క్ వచ్చింది, నేను ఆనకే సంసారం చేస్తా అని పోయి మాట్లాడు. మహేందర్ రెడ్డి ఎలా ఉంటాడు అమ్మా ఈ ఊరు అని చెప్తున్నారు ఈ గల్లీ అని చెప్తున్నారు కదా మరి ఈడనే ఉంటాడు. ఎలా ఉంటాడు అసలు అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటది ఉంటాడు బాగానే. ఇప్పుడు నీ లేకుంటాడు. గుణాలు గుణాలు ఆ గుణం నాకు తెలియదు. తెలియదు ఆ గుణం ఎట్లా ఉండేదో ఏం కాతనో ఏం లక్షణమో ఇప్పుడు స్వాతికి న్యాయం జరగాలంటే ఏం చేస్తే ఆయన్ని స్వాతికి న్యాయం జరిగిద్ది అన్నారు ఎట్లా చేస్తారో నాయన నీకే గుర్తు సార్. ఇక తల్లి నడుములు ఇరిగిపోయి తండ్రి ఏడ్చేసి అదే అయిండు. అన్ని అయితే ఉరిశిచ్చ చేసి అన్ని అయితే చంపాలి. అదే థ్యాంక్ యూ క్యారెక్టర్ అయితే మంచిది కాదంట. అమ్మాయి చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకుంది. ఇక్కడ ప్రైవేట్ గా కాదు, చేవెళ్ళ దగ్గర హాస్టల్లో చదువుకుంది. అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్ హాలిడేస్ ఉంటుండే కదా కాలేజ్ అప్పుడు వచ్చిన టైంలోనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది అమ్మాయి. ఇక వాళ్ళ ఇద్దరి మధ్య ఎట్లా జరిగిందో ఏదో తెలీదు. అప్పటికి ఇక తను ఇష్టపడింది కాబట్టి ఇక ఎవరికి తెలియనివ్వలే. లాస్ట్ ఇక కొన్ని రోజులు అయితే వెళ్ళిపోతాం అనే ముంగలో ఒకసారి కాల్ మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళకి తెలిసి మందల నుంచి తిట్టారు. ఇక తర్వాతనే వెళ్ళిపోదామని ఫిక్స్ అయినట్టు వాళ్ళు. సడన్ గా వెళ్ళిపోయింది వాళ్ళతోటి. కానీ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడ అడిగినా చెప్తారండి ఎవరితో ఎట్లుంటది. ఇప్పుడు మీరు అక్కడ ఎంక్వైరీ అవునవును చాలా మంచి చెప్పారు, చాలా బాగా మాట్లాడుతుందని చెప్పారు అమ్మాయి గురించి. మెచ్యూర్ గా మాట్లాడుతుంది. చదువులో విధంగా అన్నిట్లలో ఆమె టాపర్. మరి ఈ సైకోని ఎలా నమ్మింది అమ్మాయి? ఈ సైకో ఏం చేస్తే నమ్మాడు? ఆ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుండే. మీరు చేసే పనులు ఏందో తెలీదు. డ్రాప్ లో పడిపోయింది. ఆ ఏజ్ కి అట్లా అయిపోయింది అంతే. ఇక్కడ ఏది కనిపించలేదు ఆమెకి. సడన్ గా ఇక వాళ్ళు ఏదో బాగా నెత్తి పట్టించేసి నేర్పిరు. ఇక ఆ ఏజ్ అట్లాంటిది కాబట్టి ఆమెనే నమ్మింది. సడన్ గా వద్దు వాడు మంచి వీళ్ళకి అందరికి తెలుసు కాబట్టి చెప్పి చూసిర్రు. ఆ పాప వినలేదు. నైటే తీసుకెళ్లిపోయిండు. ఏదో వాడు పగకే సాధించడం చేసుకుండు. పగేముంది మీకేమన్నా కొట్లాటుండే ఫ్యామిలీస్ కి ఏమన్నా లేవు. అమ్మాయిని తీసుకున్న తర్వాత కొంచెం వీళ్ళ కాలం గొడవలు అయినాయి. వాళ్ళ ఇంటి పైన డీజిల్ పెట్రోల్ ఏదో పోసేసి తీసుకుపోయినందుకు ఎవరికైనా ఉంటది కదా. అట్లాని చిన్న గొడవ అయిందంట. కేసులు పెట్టేసారు. వాడి పైన కేసు ఉన్నప్పుడు కొంచెం మంచిగానే ఒక 2-3 మంత్స్ బయటికి వెళ్ళేసి ఉన్నారు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. మళ్ళీ పెట్టుకున్న తర్వాత అమ్మాయికి ఏం చేసారు, ప్రెగ్నెన్సీ తీపియడానికి ప్లాన్ చేసి చెప్పకుండానే తీసేపిచ్చిర్రు. తన పైన కేసు ఉండే అటు ఇటు పోయి ఆ కేసు గాని కొట్టేపిచ్చిర్రు. తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి సిటీలోకి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి డ్యూటీ బంద్ చేయకపోవడం. ఆ అమ్మాయి కాల్ సెంటర్ లో జాబ్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా టార్చర్ 8 months వరకు వాడు ఏం జాబ్ ఇప్పుడు ఏది క్యాబ్ డ్రైవర్ చేస్తుండేనంట ఫస్ట్. మా అందరితో కానీ కాంటాక్ట్ లో ఉండించేవాడు కాదు. అందరి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్. ఎప్పుడో ఒక్కసారి ఆ పిల్ల తెలియకుండానే చేస్తుండే. ఇక వాళ్ళ అమ్మనాలతో చాలా రోజు మాట్లాడలేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుండే. ఇక మొత్తానికి డ్యూటీ బంద్ చేసిండు. కొన్ని రోజులు ఆ పిల్లకి ఫుడ్ పెట్టక వినగా నరకం చూపించిండు. చిన్న చిన్న గొడవలు స్టార్ట్ చేసిండు. అంటే డైరెక్ట్ తన నిజ స్వరూపం చూపించకుండా ఏం చేసిండు అంటే కొంచెం మామంతలో ఆమెనే ఇది కావాలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూసిండు. ఆ పిల్లకేమో నేను తప్పు చేసినా ఉంటే వాడితోటే ఉంటా అనేది పట్టుకొని కూర్చుంది. వాడి క్యారెక్టర్ బయటపడ్డాక మేము కానీ చెప్పినాము, వద్దు ఇప్పటికైనా వచ్చేసి వాడు మంచోడు కాదు, ఇన్నిసార్లు ఒకసారి కొట్టిండు, రోజు గొడవలు, అప్పుడప్పుడు వాడు ఎప్పుడెట్లుంటుండో తెలియదు, ఎప్పటికైనా నేను చంపేస్తాడు అని మేము చెప్పినాము. వినలేదు. నేను తప్పు చేసినా ఇంట్లోకి వెళ్ళిపోయినా నీ పరువు తీసినా ఇక ఉన్నా సచిన వాడితో ఉంటా, నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా నేను వచ్చినా రాలేను అని చెప్పింది. సరేలే పాపను బాబు ఉడితే మారుతుందేమో, ఎవరైనా ఇంత చేసడం తెలియదు కదా. ఇక సరేలే మంచిగా ఉన్నానంటే ఇప్పుడు 4th month ఉన్నప్పుడు రాఖీ కట్టడానికి వచ్చింది మా ఇంటికి. తీసుకొని వచ్చిండు. ఇద్దరు వచ్చిర్రు, రాఖీ కట్టేసిర్రు.
వెళ్ళిపోయింది. ఏమన్నా చెప్పిందా అప్పుడు, ఏమన్నా ఇలా జరుగుతుంది అంటే ఇబ్బంది రాఖీ అవుతుందని? కట్టక ముందు ఒక 1 మంత్ బ్యాక్ కొట్టి అక్కడ మెట్రో కింద వదిలిపెట్టి వెళ్ళిండు ఆ అమ్మాయిని. ఓకే. ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంటికి. ఇక పెద్దవాళ్ళు ఇక్కడ మా బావ వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఇట్లా ఏమైంది నీకు చెప్తే అర్థమైతలేదు, వీడు ఇట్లాంటి చూడండి మేము ఎంత చెప్పినా నీకు అర్థమైతలేదు, వచ్చేసే ఇప్పటికైనా అంటే మీరు చెప్పి సర్ది చెప్పి పంపియండి, కానీ నేను రాను, ఇప్పుడు నేను ఇట్లున్నా అని చెప్పింది. వీళ్ళ కోపం వచ్చి వీళ్ళే ఇక నువ్వేమన్నా చేసుకో, నువ్వు చెప్తింటలేవని మళ్ళీ ఊర్లో పంచాయతీ పెట్టి అందరూ ఇద్దరిని తిట్టేసి మళ్ళీ పంపించేశారు ఆ పిల్లని. సరేలే మంచిగా ఉంటారు కానీ అనుకున్నాం. వాడు ఎప్పటి నుండో ఇక మెల్లమెల్ల టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏ విధంగా ఈ అమ్మాయి వెళ్ళట్లేదు. ఇప్పుడు మొన్న 5 months పడతాయంట, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిందంట. నాకు ఒకసారి ఫోన్ చేసింది, ఇట్లా హెల్త్ బాగాలే పిన్ని హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అన్నది. చూపించుకో అంటే ఇట్లా ఏమి చేయట్లేదు తను, డబ్బులు కానీ కష్టంగా ఉంది, తీసుకోవద్దన్నాడు, రేపు ఎల్లుండి ఇట్లా చెప్తుండు, వెళ్ళొచ్చినాక ఫోన్ చేస్తా అని చెప్పింది. ఒకసారి లాస్ట్ కాల్ అదే. ఒకసారి అంతకు ముందు అయితే తను ఫంక్షన్కి వెళ్ళాడంట, పిల్లకు ఫ్రూట్స్ లేవు, ఫుల్ వామిటింగ్స్, అప్పుడే ప్రెగ్నెన్సీ. ఫుడ్ లేక మా ఇంటికి సడన్ గా మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసింది మేడిపల్లి వచ్చి. మేడిపల్లి వచ్చేసి అప్పుడే అమ్మాయి ఫస్ట్ టైం మాతో మాట్లాడడం రావడం. అబ్బాయి లేడు, ఎటో వెళ్ళిపోయిందంట, డబ్బులు లేవు, డ్యూటీ లేడు, అమ్మాయికి వామిటింగ్స్, తినాలని ఉంటది కదా, ఏమీ లేవంట అసలు. పక్క వాళ్ళ దగ్గర 100 200 తాడుకొని వచ్చినా కాల్ చేసింది, నేను ఇక్కడ ఉన్నా వచ్చి తీసుకెళ్ళండి నన్ను అని. సరే అని ఇంటికి తీసుకొచ్చినాం. చాలా ఘోరంగా అయింది సార్ మొత్తము. అమ్మాయి పనికిరాకుండా అసలు నువ్వేనా ఏంది ఇట్లా అయినా అంటానంటే ఏడ్చింది బాగా. అంటే నా కర్మకు నేను చేసుకున్నా కదా, నాకు తగిన శాస్త్రే చెప్పిందండి మరి మనకి మీరు చెప్పినట్టు వినలేను కదా, అందుకే నేను నరకం చూస్తున్నా అంటానే ఏడ్చింది. అంటే మరి ఇప్పటికైనా ఇచ్చే అంటే ఇప్పుడు నాకు ఇన్ని 4 months మాట్లాడేమో పిన్ని అంటాను అన్నది. ఆడికనే ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్న చెప్పు, మేము ఇక్కడే ఉంటాం కా అని చెప్పిన. అంటే సరే అన్నది. ఇక లాస్ట్ అదే సార్, ఇక నైట్ ఏం పెద్ద ప్రాబ్లం చెప్పలేదు ఇంకా, ఎంత కొడుతున్నట్టు అప్పుడప్పుడు చెప్పింది. గొడవలు అయితే అప్పుడప్పుడు అయ్యేటంట, కాకపోతే మారుతాడు. ఇప్పుడు కొట్టినా కానీ కొద్దిసేపు మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇట్లా చేస్తాడు అనే వరకు కిరోసిన్ పోసుకుందని వాళ్ళ అమ్మాయిని చాలిట్లో చెప్తుంది. కిరోసిన్ ఎందుకు పోసుకుంది, పిచ్చిలేసి పోసుకుందా? ఆ పిల్లని హాస్టల్ కాడికి వెళ్ళి పోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ అక్కకు పిచ్చిలేసిందని చెప్పి కాలేజ్ కాడికి పోయి ఆ పిల్లని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటూ, అది కరెక్టేనా? మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చింది కింద మీ అక్కకు చెప్పగానే మెసేజ్ పెట్టిండంట. ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళింది, పోవద్దు కదా. ఆ అమ్మాయి రాలేదంట, డౌట్ వచ్చి, అందుకనే మళ్ళా సాయంత్రం చెప్పిందంట వాళ్ళ అక్కకి, ఇట్లా వచ్చిండు కార్ తీసుకొని నీకు పిచ్చి తెచ్చిందని చెప్పిండు, నేను మళ్ళా డౌట్ వచ్చి వెళ్ళలేదు అంటే నువ్వెందుకైనా మా చెల్లి దగ్గర కానీ గొడవ పెట్టుకుందంట. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామని అది మాటల్లో మాట రాదా, అప్పుడు పోసుకుందంట. చాలా సార్లుగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని తను ప్రయోగించిండు కానీ అది కాలేదు. ఇక ఇప్పుడు 5 months పడింది కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ఏదో జరుగుతుంది. ఆ పిల్లిడికి వద్దామని ఏడ్చిందంట. నాకు కానీ కాల్ చేసిండు ఆ రోజు, ఒక 1.5 hour అయితే చంపేస్తా అనంగా. ఆయన ఫోన్ తోటే నాకు ఫోన్ చేసిండు. అమ్మాయి ఫోన్ లోకి వెళ్ళి నెంబర్ తీసుకున్నాడు. ఏం చెప్పాడు అప్పుడు ఫోన్ చేసి? ఏం చేసిండు, 3:30 అట్లా నాకు ఫోన్ చేసిండు. ఫస్ట్ టైం కొత్త నెంబర్ ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసిన. నేను మహేందర్ని మాట్లాడుతున్నా అంటే అన్నాడు. ఏమైందర్ అంటే ఇట్లా స్వాతి వాళ్ళ హస్బెండ్ అంటే చెప్పు అంటే మీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటో చెప్పంటే ఇట్లా మీ స్వాతి 2 days నుంచి ఏం తినట్లేదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా అని ఏడుస్తుంది, నేనైతే పంపియను అన్నాడు. అంటే అది మాట్లాడుకోండి, అయినా నా పిల్లలకు 5 months పడినాయి కదా, చేతన అయితే లేదంట, మరి వామిటింగ్స్ ఉన్నాయి పంపియమైందర్ అంటే నేను పంపియను, పని మనిషినైనా పెడతా కానీ వాళ్ళ ఇంటికి పంపియను అంటని అన్నాడు. అంటే మీరు కొట్లాడకుండి, సరే నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వైతే ఏమనకని చెప్పిన. సరే ఏమైనా మాట్లాడుకో, నేను ఆమె వల్లనే మా అక్క ఈసారి నాకు రాఖీ కట్టలేదు, మా అమ్మ నాన్న నాతో మాట్లాడట్లేదు అని చెప్పిండు. అంటే మీ ఇద్దరు దూరం అయ్యారు కదా, నువ్వు ఆ మొక్కతైతే ఏం మంచిగా లేదు కదా అంటని అన్నా నేను. సరే ఒకసారి అయితే తర్వాత వెళ్తుంది నేను మాట్లాడతలే అని చెప్పిన. సరే ఏమన్నా చేసుకోండి, ఫోన్ చేసి మాట్లాడ అన్నాడు. సరే నేను రేపు ఫోన్ చేస్తా, రేపు సండే కదా అని చెప్పి నేను కొంచెం వర్క్ లో ఉండి మాట్లాడి వెళ్ళేసిండు. ఆ టైంలో 1 hour
హత్య చేసినట్టుండు. తర్వాత నైట్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. అంతే లాస్ట్ మాట్లాడింది అదే. మీరు చూసారా అక్కడ ఏం జరిగిందని? ఇంటికి వెళ్ళారా మీరు? ఇంటికి వెళ్ళి మేము డైరెక్ట్ పిఎస్ కాడికి కాల్స్ ఇస్తే తన మొబైల్ నెంబర్ ఉంది కదా, అంటే వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు, నేను ఇట్లా మాట్లాడినా అని చెప్పి ఇస్తే పిఎస్ కాడికి వెళ్ళాం డైరెక్ట్. మేము ఏం చెప్పారు పోలీసులు ఆ టైంలో? అంటే ఇక్కడ హత్య జరిగింది, ఈ అమ్మాయి ఎవరు స్వాతి అంటానంటే ఇట్లా వాళ్ళ పిన్ని ఉంటుంది అన్నారు, మీదేనా అంటే అవును అని చెప్పాను. నేను పోయి చూసేసరికి ఇట్లా మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసిండు. నాకు పిఎస్ పోయిందాక తెలియదు చంపేసిండంట అనేది అర్థమైంది. మామూలుగా ఇట్లా గొంతు నుండి చంపిండు, కొట్టుకొని చనిపోయారు అనుకున్నాం, కానీ ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికేసి చంపిండు అనేది మేము పిఎస్ పోయినంత వరకు, పోలీసులు చెప్పినంత వరకు మాకు తెలియదు. మరి అంత కఠినంగా అంత సైకోగా చేసిన వ్యక్తిని ఏం చేస్తే స్వాతికి కానీ ఒకటే సార్, ఆ అమ్మాయికి అయితే మాకు ఎట్లా మా పాపం తెచ్చేయలేరు కదా, ఒకటి ఎన్కౌంటర్ లేదంటే సైబిటికి రెండింటికి మించిన పశ్చాత్తాపం మీద లేదు. మాకు ఆమెతో డబ్బు పోసినా మాకైతే మా పాప బాగా తిరిగి రాదు కదా, రెండుని మేము కోరుకునేది మాత్రం అదే. అందరు కలిసి మాకు ఒక్క న్యాయం చేస్తే చాలు. పోలీసులు ఏమంటున్నారమ్మా ఈ సమాచారం ప్రకారం? కేసు ఫైల్ చేసినప్పుడు అని చెప్పడం జరిగిందా? మరి మేమైతే మమ్మల్ని లోపల రానివ్వలేదు సార్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము బయట ఉన్నాం. అయినా అప్పుడు మాకు అదే తెలిసింది కదా, మాకు అసలు నోటి మాటలు రాలేదు. ఇట్లా మీడియా వచ్చింది, చాలా మంది అడిగారు, కానీ మా టెన్షన్ లో మేము సడన్ గా నిన్న చూసిన పిల్లకి ఇదేంటి వాడు నిన్న మాట్లాడింది ఇంత ఘోరం, మా ప్రెగ్నెంట్ ఉంది, మాకు అసలు నోటి మాటలు రాలేదు. ఆ బాధలో మాకు ఏం అర్థం కాలేదు, ఇంత దినంగా పేర్కోలేకపోతున్నాం. ఎవరికో ఎంతలా అంటే ముక్కలుగా నరికి వాడికి మనసు ఎలా వచ్చిందో తెలియదు, కానీ 5 నెలల గర్భవతిని అతి కిరాతకంగా చంపేశాడు. వాడిని అనడం కూడా, వాడివిడి అనడం కూడా తప్పులేదు, ఇంకా దారుణంగా అనొచ్చు. సో తండ్రితో మారడం అసలు ఎప్పుడు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏంటి, తను ఎలా ఉంటుంది అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తేనా, అసలు స్వాతి గురించి ఏం చెప్తారు? స్వాతి ఎలా ఉంటుంది అసలు మీతో కానీ? డిగ్రీ వరకు చదివింది, ఎలా ఉంటుంది తను అసలు? చాలా మంచి అమ్మాయి, చదువులో కానీ? చదువులో మొత్తం డిగ్రీ వరకు ఒక రిమార్క్ తెచ్చుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పటి వరకు అయితే ఆమె ఏం రిమార్క్, మొత్తం మీ మాట వినటం కానీ మీరు చెప్పినట్టు చేయడం కానీ ఏం రిమార్క్ లేదు. ఆమె అయితే నాకు చాలా ప్రేమ, అందరికంటే ఎక్కువ. మరి మహేందర్ రెడ్డి అసలు ఎక్కడ పరిచయం అయ్యాడు? మీ ఇంటి పక్కనే అంటున్నారు, అసలు ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం ఎలా ఉంటారు అసలు మీతో? అలాంటి ఉద్దేశం అంటే ఎప్పుడైతే నేను చూడలేను. ఇద్దరు ఇట్లా చేసుకుంటారు మాట్లాడుకుంటారు చెప్పేసి నాకు ఎప్పుడు అనిపించలేదు మా అమ్మాయి గురించి, ఎప్పుడైతే అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అసలు? మంచి కుటుంబమేనా? మంచిదంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అదే రోజు గొడవలు అట్లా ఏమి వెళ్ళకుండే కొంచెం కఠినం అన్నట్టు అంత చిచ్చోల శాతలు అది అడమని శాతలు ఎక్కువ. తల్లి మంచోడే, కొద్దిగా తండ్రి మంచోడే, తల్లి అజాతు, కొడుకులు ఇద్దరు కొడుకు దగ్గర కొడుకు. ఎలా ఉంటాడు మహేందర్ రెడ్డి? అని పని చేస్తాడా, చదువుకున్నాడా, ఏంది అసలు? అయిపోయింది అనుకుంటా, సిటీలో పని చేస్తుండే, అప్పుడు అప్ డౌన్ చేస్తుంటాడు, అదే ట్రైక్షన్ నడుపుతా అనుకుంటా సిటీలో. మీతో మాట్లాడేవాడా పెళ్లి కాకముందలు కానీ? మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? మంచిగా మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఎప్పుడేం కొట్లాడుకోలే, ఏం చేసుకోలే, ఇంటికాంటి మొత్తం అనుకునే ఉండే స్టార్టింగ్, మంచిగా ఉండేవాళ్ళు, బాగానే ఉండేది. ఇట్లా ఇట్లా చేసాను కూడా ఎప్పుడు అనుకోలేని కళ్ళు కూడా కనలేదు. మా అమ్మాయి చేయ కూడా నాకు నిండా నాకు నమ్మకం ఉండే, చేయదాన్ని నమ్మకం అనుకోకుండా ఏదో ఎవడు కల్పించుండే ఏమైంది అయింది కదా, చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి మంచిగా ఉండాలి కదా, చేసుకున్నాక ఒక 2 నెలలు మంచిగా ఉన్నాడు. అయితే ఫస్ట్ మ్యారేజ్ అయింది అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇంటికి పిలిచి పెళ్లి చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఇచ్చిరంట, నాకు చెప్పలే, మా అమ్మాయి చెప్పలే నాకు. వాళ్ళ మట్టి ఫ్యామిలీ మట్టి చేశారా? ఫ్యామిలీ వాళ్ళ అత్త తీసుకుపోయి బతులాడి కాలు మొక్కి మా అబ్బాయి చనిపోతాడు నువ్వు చేసుకోకపోతే అని చెప్పేసి ఏమేమి చెప్పారో సరే ఒప్పుకున్నాడట. మరి ఏం బుద్ధికిచ్చారో ఏం చెప్పారో వాళ్ళకి మనకు చెప్పలేదు. మా అమ్మాయి అన్నారు అట్లా అని చెప్పలేదు, చెప్పింది అంట. సరే అని మేము ఒప్పుకున్నట్టు. ఒప్పుకున్నాక తర్వాత ఇట్లనే మేము లేనప్పుడు చూసి ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారు మా అమ్మాయి. ఇక విన్నాడు, ఇక తిట్టింది. ఇక తిడితే నాకు నచ్చదు. ఉన్న ఎకరాలు అమ్మైనా సరే నేను ఎందుకు చేద్దామని ఆలోచన, మంచి చేద్దామని. అట్లా నాకు నచ్చగా అని చెప్పేసి నేను బాగా తిట్టిన ఇంటికి. అలా వాళ్ళని తిట్టిన, పిలిచి వాళ్ళని తిట్టినా ఏమేమి తిట్టిన. నువ్వు మళ్ళీ అంత మాట్లాడాలని చెప్పేసి ఒట్టేపించుకున్నాను. మాట్లాడాలని నువ్వు మాట్లాడాలంటే నేను మందుగా చనిపోద్ది ఇట్లా అని చెప్పి నేనంటే వద్దు డాడీ నేను ఏం చేయ మళ్ళీ తప్పు చేయాలి. సరే అని చెప్పేసి మా అమ్మ అక్కడ మొయినాబాద్ ఆయన పిలిపి
పంపించేసి తెల్లారి పంపించేసి ఉమ్, వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 రోజులు 3 రోజులు ఉంచేసి ఒక తూర్కట్ట హాస్టల్ ఉమ్, కానీ హాస్టల్ ఉంటుండే ఉమ్, వాళ్ళ హాస్టల్ పంపించారు. ఉమ్, హాస్టల్ తర్వాత మళ్ళీ అప్పుడు సంక్రాంతి ఉండే జనవరి సంక్రాంతి వస్తుంది కదా, ఉమ్, 10 days హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు ఆ, సంక్రాంతి తీసుకొచ్చిన. ఉమ్, తీసుకొచ్చినాక ఇక మళ్ళీ 18కి కాలేజ్ స్టార్ట్ అవ్వ ఉమ్, పిల్లారి 18కి పంపిద్దామని నేను అనుకున్నా. పిల్లారి ఉమ్, 9 ఐడియాలు వేసిపోయింది అదే ఆ రోజున పిల్లల దగ్గర ఆ, పోయి పెళ్లి చేసుకున్నారు. ఆ, గొడవ చేసినాడు, పోయినా కూడా గొడవ చేసినాడు మస్తు ఆ, మీరే చేశారు గొడవ? చేసిన. ఆ, అది అమ్మాయిని తీసుకుపోయారు. వద్దనగా వదులుకుపోయినాడు. ఆ, మళ్ళీ ఏమో చెప్పిన ఉమ్, మళ్ళీ రిజెక్ట్ చేసేది. ఉమ్, ఏమైతే అయితే ఏమైతే ఉమ్, పిట్టలు ఓషన్ టీం తీసుకో ఉమ్, అంటే కానీ అంత ఊరులో అంతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ఉమ్, ఇక మనం కానియలే పట్టుకోరంత ఉమ్, కాంప్లీట్ ఇచ్చేది తీసుకుంటాం. ఉమ్, మేము పోయినాం. ఉమ్, వాళ్ళంతా చెప్పారు పోలీసులు, ఇద్దరు సమాధానం చెప్పారు వాళ్ళు. అప్పటి నుంచి మేము ఏం గొడవలకు పోలే, ఏం చేయలే, మాట్లాడుకోలేక. మాట్లాడుకోలే. ఉమ్, వాళ్ళు పోయినరు వచ్చిరు వాళ్ళు కొట్లాడుకున్నారు, పోలీస్ స్టేషన్ తిరిగి అన్ని వాళ్ళే చేసుకున్నారు. ఉమ్. దాన్ని ఏం పట్టించుకోలేదు నేను. అదే స్వాతి పెళ్ళైన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ మాట్లాడటం కానీ బాధపడటం కానీ ఇప్పుడు జరిగిందా? ఎప్పుడు ఇప్పుడు నాకు ఒక 6 నెలల వరకు అయితే ఫోన్ చేయాలి. ఫోన్ చేయలేదు. ఫోన్ చేయాలి. ఉమ్, 6 నెలల తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి తిప్పిన నేను. ఉమ్, నువ్వు నాకు ఫోన్ చేయకుండా చచ్చిపోతే నువ్వు రాకని తిప్పిన. ఉమ్, కోపంలో లేవు కోపంలో కోపం ఎట్లుంటది. అవును. నువ్వు ఏం చేస్తుంటున్నావు, నువ్వు ఎట్లా చేస్తుంటావు నాకు తెలుసు. ఉమ్, ఏమనుకున్నానో అంత నన్ను మొత్తం మట్లే కలిపినావు. ఉమ్, నువ్వు కష్టంలో రావద్దని చెప్పి ఫోన్ పెట్టేసి అదే. నాకు చేయలేదు. ఉమ్, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాడు బాధ పెట్టిండు అని చెప్పేసి ఇలా అమ్మకి ఫోన్ చేసిండు. ఉమ్, ఫోన్ చేసి ఆమె ఏం చేసింది నాకు చెప్పింది. ఉమ్, నువ్వు కాంప్లీట్ అయ్యి నువ్వు నాకేం చెప్పకు, వాడు ఏం చేసావు నువ్వు కాంప్లీట్ అయ్యి నేనేం చేస్తా, ఉమ్, ఏం చెప్పడానికి రాదు నేను. ఉమ్, ఆడేమన్నా అంటే నువ్వు కూడా వాంటాడు ప్రతి దానికి, ఉమ్, ఏమో చెప్పా నువ్వు కూడా అన్నా కానీ ఉమ్, వాడిని ఏం చెప్పని కదా. ఉమ్, పోలీస్ స్టేషన్ కాంప్లీట్ చేస్తే వాళ్ళు మాట్లాడాలి పంపించాలి, పంపించాలి, ఉమ్, అట్లా చేసారు. ఉమ్, మళ్ళా 6 నెలల తర్వాత కూడా మళ్ళా మొత్తం ఇదే ఇక 2 నెలలకు 3 నెలలకు కొట్టడం. మొత్తం టార్చరే. ఆ. ఇప్పుడు కూడా ఆమె యథార్థంగా లేదు. ఉమ్, ఇన్నికే పెంచిండు, మస్తు బాధ పెట్టిండు, మస్తు అనుభవించింది, ఉమ్. మస్తు అయింది. అంత ప్రేమగా చూసుకున్నావు నువ్వు. నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. ఆ, బెడ్ మంచం మీద పడేటువంటి ఇస్తుంటే నేను ఆ, ఆ బాడుకో రోడ్డు పాలు చేసిండు. ఉమ్, మస్తు తిప్పలవాడు మస్తు అనుభవించి ఇంకా మన తిండి లేక చచ్చిపోయింది. ఉమ్, తిండి కూడా తెచ్చిపెట్టలేదంట, అడక తిన్నదంట. ఉమ్, అంత ఘోరం చేసిండు వాడు. ఉమ్, వాడిని ఏం చేసినా పాపం లేదు. వాడిని ఆ, వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వాడిని కడుపుండో బాగా పెట్టి మెక్కిచ్చి మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఉమ్, వాడు మళ్ళీ ఇదే పరిస్థితి. అది ఉమ్, వాడు దేశాన్ని ముద్దరిగాడు, ఉమ్, ఇవన్నీ ఏం పని చేయడు వాడు. అదే. ఇట్లా నా ముండా కొడుకులను రోడ్డు మీద అడ్డవలు నరికినాయని తప్పు లేదు. ఉమ్, వానికి 6 నెలల వానికి ఉరిశిక్ష పడేటట్టు కోరుతున్నాను అయితే. ఉమ్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వరకు ఇది ఎక్క చేయాలి మొత్తం మీద. ఆయన ఎన్నో చూస్తున్నాడు, ఉమ్, ఎందుకు పట్టించుకోరు? రోజు ఎన్నో జరుగుతున్నాయి, ఉమ్, మస్తు చంపుతున్నారు, మస్తు అయినాయి. ఒక్కొని ఇట్లా చేస్తే ఉమ్, ఇంకోటి జర భయపడతాడు. ఆ. చంపిన గురించి అదే శిక్ష చేయాలి ఉమ్, అని చెప్పు, అప్పుడు చక్కగా అవుతారు. ఉమ్, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి పోలీసులను అండగా పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టి తిండబెట్టి కొడుకులు మేపుడు మళ్ళీ చంపడానికి మళ్ళీ పెంచుతారు. వాళ్ళని తీసుకుపోయి దున్నపోతలు వేసి ఉమ్, అవసరమా? అది ఉమ్. ఈ ప్రభుత్వాన్ని కోరుకునే అది. అయితే అంత కఠినంగా గర్భవతిని చంపేయడం జరిగింది. మరి దాన్ని అంత సైకోగా ఎందుకు ఆలోచించాడు తను? సాయిక అంటే ఏమే కొంచెం చెట్టుతోటి ఉండేది, ఉమ్, మాట వాడేది కాదు. ఓకే. నేను సొంతంగా నేను చేసుకొని బతుకుదాము, నాకు ఉన్నది, ఉమ్, చదువుకున్నది కదా, అవును. ఏ పని చేసుకొని బతుకుతా. నువ్వు అవును. చెప్పింది నాకేంది, ఉమ్, నువ్వు తెచ్చిపెట్టవు, పని చేయనియవు, పని చేయవు, ఉమ్, ప్రతిదానికి అడ్డం మాట్లాడతావు, ఏ దానికి కరెక్ట్ లేవు నువ్వు ఆ, అని చెప్పేసి ఈమె ఎవరు నేను చెయ్య అంటాడట. ఉమ్, చేయకపోతే ఏమి పని చేసినట్టే వద్దు అంటాడట. ఉమ్, అట్లా తెచ్చిపెట్టాలి కదా, అట్లా తెచ్చిపెట్టాడు. ఆ, మరి అన్నిటికీ పేలి నీ దగ్గర ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఆ, ఏదైనా ఇట్లా గొడవ కావచ్చు, గొడవ అయితే తలకాయ తీసుకున్నాడు. ఉమ్. అత్తమామ ఎలా ఉండేవాళ్ళంట స్వాతితో? మీరు ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారితో చెప్పడం కానీ జరిగింది? వాళ్ళ అత్త అత్త కూడా మంచిగా ఉండేది కదా, బాగా ఫస్ట్ కాళ్ళు పట్టుకున్న అత్తే ఇప్పుడు అంతా. అప్పుడేమో కాలు పట్టుకొని పెళ్లి చేసింది. ఉమ్, తర్వాత మేము రెడ్డి, మీరేమో రెడ్డి కాదు, ఉమ్. మీకు మీద కులం మన కులం. ఇప్పుడు కులహత్య అనుకోవచ్చా అండి? అంటే ఆమె తెలివి వాళ్ళకు ఉండాలి కదా, ఉమ్, ఫస్ట్ చేసుకుంటాం తెలియదా? అదే. ఇప్పుడు ఆ ఉద్దేశంతో మా కులం కాదు, నువ్వు అవసరం లేదు, పెళ్లి కూడా మాకు అవసరం లేదు ఉమ్, అట్లన్నప్పుడు నిలబెట్టినా అయిపోతుండే కదా. అవును. పంచాయతీ పెట్టి మాకు అవసరం లేదని చెప్తే నేను ఏమన్నా చేసుకుంటుంటే ఉమ్, అట్లా చేయలేవు. ఉట్టేదాని జీవితం ఇద్దరు జీవితం ఉమ్. అటువంటి మరి అలాంటి వ్యక్తిని, అలాంటి సైకోని ఏం చేస్తే మంచిగా ఉంటది, స్వాతి ఆత్మకి శాంతించిద్ది అంటారు? వాని జైల్లో పెట్టి కూడా వేస్ట్, వాడిని ఉమ్, మన తిండి పెట్టి కూడా వేస్ట్. ఉమ్, వాడు ఎవరు నీకు తిండి పెట్టి జైల్లో పెట్టి వానికి ఆ, బియ్యం వేస్ట్, వానికి అన్ని వేస్ట్, వానికి ఉమ్, వాళ్ళతో పాడకో వాడిని
2 నెలలు 3 నెలలు ఆయనకి రిలీజ్ చేసేసి బయటికి తీసుకొచ్చినాక ఎన్కౌంటర్ రన్ చేసి పడతాం కదా, ఉమ్, లేకపోతే 6 నెలల వానికి ఉరిశిక్షణ వాడు సెట్ చేయాలి. ఉమ్. నేను కోరుకునేది అది. జరిగిద్దంటారా ఎంత త్వరగా మన మన చట్టాల ప్రకారం ఎంత త్వరగా న్యాయాలు అంటే ప్రభుత్వం అనుకుంటే అన్ని అయితే వాళ్ళ చేతులు అన్ని ఉంటాయి, కానీ ఏమీ లేదు. నాదేం పోయింది, ఎవడేం పోయింది, ఎవడేమైతే ఏమైతే అని చెప్పేసి ప్రభుత్వం ఏముంటది, ఉదవచ్చినదే పడుకున్నది కాలంలో అంత రాజకీయ నాయకులే. ఈ గ్రామంలో రెడ్డి సభ ఎక్కువ నడుస్తుంది, రెడ్డిస్ చెప్పింది వినాలన్నట్టు చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? వినాలంటే ఎటువంటి ఎవడు భయపడతారు ఈ కాలానికి. నేను కూడా వినాకే ఈ పాడుకోవాలి ఇట్లా చేస్తున్నాం మాకు వినా నేను కూడా కూడా వినే అవసరం మనకు లేదు. మనం వాళ్ళ దగ్గర కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి బతుకుతున్నాం. ఆ ధైర్యం పెట్టి ఉండాలి, పాడుకోవాలని ఇట్లా చేస్తారు. అందుకనే ఈ ప్రభుత్వం చేయాలని కూడా ఏదైనా చేస్తారు. దొంగలను ఏడు చంపాలని చంపుతారు. రాజకీయ నాయకులు కూడా దాన్ని దొంగలు తయారయ్యారు. మొత్తం పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుందా? ఏ న్యాయం జరుగుతలే, మస్తు చంపుతున్నారు, మస్తు అవుతున్నాయి. ఒక్కడినైనా ఏమైనా శిక్ష చేస్తారా? ఏమైనా అనుభవిస్తారా? తీసుకోబోతున్నారు, జైలు పెడుతున్నారు, మేపుతున్నారు, మళ్ళీ బయటకు పంపిస్తున్నారు. పైసా కావాలి, లక్షలు వస్తారు, బయటకు వస్తారు. అందుకని ఈ మాకు తగినట్టు ఇంకో జరగకుండా ఉరిశిక్ష తీస్తేనే నాకు సంతోషం అవుతుంది, మా బిడ్డ శాంతి మంచిగా ఉంటుంది. మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర, ఇప్పుడున్న ఇంటి పక్కన ఇంటి దగ్గర పోలీసులు ఎందుకు పహారీ కాస్తున్నారు? అదే చెప్తున్నా కదా, ఈ చూసే గవర్నమెంట్ వాళ్ళని ఎప్పుడు ఎందుకు, వాళ్ళని పెట్టుడు ఎందుకు, పోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆడ ఉన్నారు. మా బాధ మేము ఉన్నాము, వాళ్ళని ఏం చేస్తున్నాం మేము? వాళ్ళు ఇవ్వలేని పట్టుకొని మేము వాళ్ళని ఏమైనా చేస్తామా? నిజం కదా, వాళ్ళు బందోబస్తు పెట్టిరు. అంత బందోబస్తు ఎందుకు అవసరమా? చంపిన తీసుకోపోయి ఆ జైల్లో పెట్టి వాళ్ళు కూడా కావలు కాయడము, మేము బాధపడము. ముండా కూడా నేను చంపిన వాళ్ళు చంపి బాధ అయితే మళ్ళీ ఇంకో చేయడు కదా. ఏం న్యాయం ఉంది ప్రభుత్వానికి? ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు అంతే, ఎంపీలు అంతే, మంత్రులు అంతే, సీఎం అంతే, అందరూ అంతా దొంగ కొడుకులు ఓట్లు వేపించుకుంటున్నారు. ఏమన్నా కానీ అప్పుడు ముట్ట కొడుకు లంచా కొడుకులు అంతా ఓటే ఓటే ఓటే, ఒక్క నా లంచా కొడుకు సాయం చేస్తలేడు పబ్లిక్. ఒక ఆడపిల్లకి ఎంత జరిగినా కూడా పట్టించుకోని పరిస్థితి అయిపోతుంది. దొంగ పాడుకోవాలి, దానికి ముంటేంది పోతేంది, చూస్తే గవర్నమెంట్ అయిపోయింది మొత్తం. అదే కోరేది ఈ ప్రభుత్వంలో ఈ జరగకుండా మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏ ఇవ్వడానికైనా శిక్ష పడాలి, శిక్ష పడాలి కంపల్సరీ. ఎవరు ఏం చేస్తే అటువంటి అవే కావాలి. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. జైలు అవసరం లేదు, వానికి ఏం అవసరం లేదు. ఇంకో చెయ్యడు. ఏమనంటే లవ్ చేసుకున్నారు, ప్రేమించినారు, లవ్ బంక చేశారు, బాగా ఉన్నోడు మంచి కొట్టాడు. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే చంపేయచ్చా? చంపేయచ్చు కదా, చూసుకోవాలి కదా మంచిగా. అమ్మాయి బుద్ధి తప్పిందో ఏం చెప్పిందో తెలుసో తెలియదో వచ్చింది, నువ్వు చూసుకోవాలి కదా. సరే నీకు ఇష్టం వదిలేసి ఇంటికి పంపిస్తే సరిపోయి దాని ఏదో దానికి చూపించి నువ్వు పంపించేసేయి, ఇష్టం లేనప్పుడు పంపించేసేయి. చంపుతావా? చంపడానికి నువ్వు ఇవ్వడం నువ్వు అసలు నువ్వు ఎంచినావా? నువ్వు నీ ఎంత వచ్చిందో ఎక్కువ, నీ దగ్గర ఉండడే ఎక్కువ, నీకు చేత చేసుడే ఎక్కువ. అసలు నువ్వు చంపడానికి ఏం హక్కున్నది ఆడదాన్ని చంపడానికి? అయితే రైట్ బాబాయ్, ఇక్కడున్న ఇప్పుడు తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, తెలంగాణ పోలీసుల్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ముగ్గురిని ప్రజలను కానీ, పోలీసులను కానీ, గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు చేస్తారు, మనం అనలేకపోతాం. కొట్లాడాలి గొడవలు అయితే చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తున్నారు, మనం మనకి ఏం అనలేము. చేసేది ఇప్పుడు మనకు ప్రభుత్వం అంటే సీఎంలో మంత్రులు అన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి, చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు వాళ్ళు. ఏం చెప్ప సార్, నా బిడ్డ ఆత్మ శాంతించాలంటే వాడిని ఎన్నుకుంటారనే చేయండి, జైలు శిక్ష చేసి అప్పుడు ఊరి శిక్ష చేస్తుంటే మేము కండతో చూడాలి సార్. ఇంకప్పుడు కూడా నాకు మనశాంతి ఉంటది, వాళ్ళమ్మ కూడా ఎట్లా కోతుంటుందో నాకు అర్థమవుతుంది, దానికి అర్థమవుతుంది. ఆమెకు మొగోడు కదా ఎట్లుంటదో, నాకు ఆడది కదా మరి నాకు ఎట్లుంటదో అప్పుడే నా మనశాంతి ఉంటది, నా బిడ్డ మనసు కూడా శాంతి ఉంటది సార్. ఆయన నుండి ఏం చేయలేరు అనుకుంటది సార్ నా బిడ్డ. నా బిడ్డకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. ఎవరు చెప్పారా మీ సంఘటన జరిగిందని? మీకు ఎలా తెలిసింది అసలు? సార్ రాత్రి 2 అవుతుంది సార్, వండుకొనే ఉన్నాం. పిలుస్తారు, ఆయన పేరు పెట్టి పోలీసు వాళ్ళు పిలుస్తుంటే నేను అనుకుంటున్నా ఆటో నడిపిస్తాడు కదా, ఎవరికన్నా ఏమైనా తలిగిచ్చిండేమో చూసుకోక వచ్చిండ్రని నేను ఆయన నువ్వు రాకు నేనేది ఇస్తాను, నేను డోర్ తీసుకొని ముందుకు పోయినా. పోయేసరికి 2 పోలీసు వాళ్ళు డక్కలు మన్నా సార్. ఆడు ఇట్లాంటి వాడు తెలుసు కదా, నా బిడ్డకే ఏమో అయ్యింది అనుకుంటున్నా సార్, నేను నిజంగా చెప్తున్నా అని. మేడిపల్లిలో మీ అమ్మాయి ఉంటుందా అన్నాడు. ఉంటా సార్ అన్న. అంటే మీ అమ్మాయి వేసుకొని చచ్చిపోయింది అన్నాడు సార్. నేను అట్లా చేసుకోవద్దు బిడ్డని మస్తు సార్లు చేయండి సార్, నువ్వేం చేసుకున్నా నేను గుర్తుకు రావాలన్నా సార్. నేను ముసలిదాన్ని కాదు, ముసలాడు కాదు, నడుపుతామంట సార్. నా అమ్మ చేతులతో చేసుకోలేదు అనుకున్నా, ఆడ ఎట్లయినా చంపేయండి అనుకున్నా సార్. నేను
నా బిడ్డ నేనేం చేసుకున్నామో తప్ప ఎన్ని గోళీలు వేసుకున్నది అన్నది సార్ ముందు కూడా అన్ని గోళీలు ఒకటే నాడు మింగిందంట సార్. ఆ వాడికి ఉత్తగానన్నా మింగినాడు చేసి ఇట్లా మింగినాడు చేసి ఇంట వేసుకున్నాడు అంట ఆడు కూడా. నా బిడ్డను మళ్ళీ అన్ని గోళీలు మింగితే కూడా దాపని దొరకపోయాడంట సార్. ఆడు మస్తు సార్లు రివే చేసిండు. ఎట్లా చంపింటే అనుకున్నాం సార్ మేము. రాత్రి 2 గంటలకు ఎప్పుడు చంపిండో 8 గంటలకల్లా తల్లిదండ్రులు తోలుకొని పోయిండ్రు. వాళ్ళు గంజాయి తాగుతారు ఇదే పని. వాళ్ళ అక్క చంద్రకళ అనే దాన్ని కూడా వాళ్ళ నేను కొంటారు వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క మాతోని గొడవ చిన్న గొడవ వాడి ఏమంటది పెళ్లి చేసినందుకు వీడితే అద్దెకర భూమి అయినా మీ పని చేపిస్తాను. అద్దెకర భూమి అమ్ముతే ఇప్పుడు మరి గవర్నమెంట్ తింటారు మమ్మల్ని చంపిస్తారు సార్. ఇంకా కూడా చంపిస్తారు అన్నది వాళ్ళ అక్క. అద్దెకర భూమి మమ్మీ మీ పని చేపిస్తానే పెట్రోల్ పోసిరు కదా ఊకున్నా అంటే పెట్రోల్ మేము ఉత్తగా పోసినాం సార్. నా పిల్లని ఎట్లా ఎత్తుకపోయాడు చేసుకుంటాడు ఉన్నాడు. ఊరిని పిలిచి అడిగేది ఉంటివి నాకు అదే పిల్ల కావాలనేది. నా పిల్లని ఎప్పుడు నువ్వు చచ్చేది ఉంటివి ఇంత గొడవ కాకుండా కదా. నా పిల్లని ఎత్తుకపోతావు చంపుతావు ఇప్పుడు మాకు నరకం చూపిస్తావు. ఎలా ఉండదు అమ్మ పెళ్ళైన కానీ స్వాతి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? మంచిగుండేవాడా? ఎన్నాడు మంచిగున్నాడు. నేను ఎలా మంచిగా తిన్నా అమ్మ ఉన్నా అని అడిగేది కాదు అనేది కాదు సార్. 8 రోజులకు 6 రోజులకు మంది ఫోన్లు తీసుకొని దొంగతనంగా ఫోన్ చేస్తుంటారు సార్. తన ఫోన్ తో కూడా లేనప్పుడు ఎప్పుడు 5 నిమిషాలు బాత్రూమ్ లో పోతే కూడా నా బిడ్డ ఫోన్ ఇంట పట్టుకొని పోతున్నాడు సార్. ఫోన్ చేయొద్దు ఎవరికై. ఫోన్ తీసుకొని పోతుండే ఫోన్ దగ్గర తన ఏదో దాంట్లో జాబ్ చేసి 10,000 పెట్టి ఫోన్ తెచ్చుకుంది సార్. ఏడ్చుకుంటా ఫోన్ తెచ్చుకుంది. నాకు మీతోనే మాట్లాడాలనిపిస్తుంది ఫోన్ తెచ్చుకున్నా. దగ్గరుండి చూడలేను కానీ నోటి మాటలన్నా మాట్లాడతామ్మా. నీకు ఒక రోగం వచ్చింది మంచిగా ఉన్నావా? తమ్ముడు చెల్లెలు మంచిగా ఉండరా? డాడీ మంచిగా ఉండా? అందరు మంచిగా ఉండరా అంటుండే సార్. అంతే. నా బిడ్డ ఇంకేమనకపోతే నేను వస్తా నేను ఇది చేసిన అంటాను అనలేదు. మీ లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి ఏమన్నా? శనివారం 7 గంటలకు సార్. నేను ఛాయ్ పెడుతున్నా ఫోన్ వచ్చింది. అన్నీ వండుకుంటూ నేను ఫోన్ తీసుకొని పోయి మాట్లాడినా. శనివారం నాడు పొద్దుగాల 7 అయింది. ఏం చెప్పలేదు సార్ నాకు. నేను ఉత్త మాట నన్ను కొట్టిండు తిట్టిండు అన్నికి రాదు. అమ్మ ఛాయ్ తాగినావా గోలేసుకున్నావా అవి 2 మంచిగా ఉన్నావా అంతే. మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నా. లేవలేడా వాడన్నా ఆడే అంటాడు సార్. బాడకావు కూడా అన్న నా బిడ్డ ముందులో. ఎందుకంటే నాకు సైసపుతి కాదని మంచి శాతాలు చేయలేడు మంచిగా తిరగలేడు కాబట్టి నాకు తెలుసు. నాకు నా కొడుకు అంతున్నప్పుడు సంది వాడు చిచ్చోరగాడే నేను చూసిన కళ్ళతో. నాకు అప్పటి నుంచి సైసపుతి కాదు. నేను తిడితే లేవలేడమ్మ రాగలడు సరే మరి బాయ్ అమ్మ అన్న సార్. ఇంతే. ఈ మాటకి ఇంకొక మాట చెప్పలేదు సార్ నాకు. ఒక్కనాడు 19 నెలలు హైదరాబాద్ ఉంటే కూడా ఒక్కనాడు నేను నా బిడ్డతో అనుకోలేను సార్. 3 సార్లు వచ్చి తల్లిదండ్రులు అంటదంటే అయినా నేను పోయినా నా మొగడు రాకుండా సార్. కానీ మేము పోలేం మన దగ్గరికి. ఏదో ఉత్తగా చెప్పుదామని తల్లి ఇప్పుడు ఫుకారు లేదు. మేము పోలేం. మేము ఎందుకు పోతాం చెప్పు? అన్నింటి మీద పెట్రోల్ పోసి అన్న దగ్గరికి ఎట్లా పోతాం? మాకు గుగులు ఉంటుందా పెట్రోల్ పోసి మేము ఎప్పుడు చంపుతాడో ఇంటికి పోతాను కూడా. ఇప్పుడు 5 నెలల గర్భవతి ఉంటే కూడా రేపు నన్ను తోలుతారేమో. మందంతా కలిసి నా బిడ్డకి ఏం చెయ్యాలి తల్లివి కావా అని తోలుతారేమో. ఆ దావకాన్లో కూడా నన్ను ఎట్లా చంపుతాడో ఏం చేస్తాడో ఇదేమున్నది సార్ నాకు. నేను నిజంగా చెప్తున్నా నా మనసులో ఇదేమున్నది. నా పిల్లకి చేతమంటాను నేను పోతే కూడా ఈయనైతే రాడు. నన్ను ఏ రాత్రి వచ్చాడు చంపిపోతాడో అని పిల్లని చూసినట్టు చేసి నన్ను చంపుతాడేమో. నాకు ఇదేమున్నది. నేను నా వాళ్ళని ఎవరు నన్ను ఉంచాలే అందులోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా పిల్లని తోలుకొచ్చుకోవాలి. కానీ నేను పోవద్దు. నా పిల్ల కొరం నేను లొంగిపోవాలి. గిట్లున్నా సార్ నాకు. నన్ను చంపినుంటే అయిపోతుండే సార్. మేము పెట్రోల్ పోసినందుకు నా బిడ్డని చంపుతాడా వాడు? చంపుతాడా సార్? వాడు మాత్రం మంచోడు కాడు సార్. వాని అమ్మ కూడా చూస్తుండగా ఇగో మేము ఊళ్ళు ఉండేది ఉన్నది ఏదో ఇనుప సామానోడు వచ్చిన వాని మీద వేసి నేను బయట నిలబడితే మేము ఊళ్ళు ఉండేది ఉన్నా చాలా రోజులు ఎన్నిపోయేది ఉన్నది. ఇట్లా అంటుండే సార్. ఇట్లా ఏతమని అన్నది కదా మస్తు సార్లు సార్. తల్లి మంచిది కాదు. వాళ్ళ అక్క అయితే ఇట్లా దగ్గర భూమి అమ్మి మీ పని చేపిస్తాను కొట్లాటలు. అయితే అమ్మ ఎప్పుడన్నా స్వాతి ఫోన్ చేసి అమ్మ ఇంటికి వస్తాను వల్ల కాదు ఇక్కడ ఉండలేను వీడి వల్ల అని ఎప్పుడైనా చెప్పిందా అమ్మ? చెప్పలేదు సార్. ఇంత బాధపడ్డా కానీ తను చెప్పలేదు. నేను ఆమెతోనే ఉంటా అని చెప్పింది కానీ నేను ఇంటికి వస్తాను లేదు. ఒక రోజు ఈయన వస్తే ఇక్కడనే రావాలి ఉంటే ఆనే ఉండు అని అన్నాడంట. ఏం సాతి ఏమనవు నీకు గ్యాస్ వస్తలేదంటే డాడీ ఇట్లా అన్నాడమ్మా. వచ్చినా వాని దగ్గర ఉండి నా దగ్గరకు వచ్చినా నువ్వు ఇక్కడనే ఉండాలి. అంటే తండ్రి ప్రేమ అంతగా ప్రేమగా చూసుకున్నప్పుడు తట్టుకోలేడు కదమ్మా. తట్టుకోలేడు అంతో నువ్వు వస్తే నాకు బాధ అవుతుంది. వచ్చి ఇక్కడనే ఉన్నా నేను భరిస్తా కానీ అన్నాడమ్మా డాడీ అన్న. నాకు ఇంకేం చెప్పకు. అయితే అమ్మ సీమంతానికి కొంచెం డబ్బులు వేస్తామని చెప్పిన కింద అమ్మకి కూడా నువ్వు చెప్పిన అమ్మ నాకు శ్రీమంతం చేసారా మన కన్యం చెల్లెనే అన్నది. ఆ బిడ్డ తెలుసు సార్.
అంటే మన ఇంటికాడ ఎవరు ఒప్పుకోరు. ఆడ ఒప్పుకొని నిన్ను ఆయన ఒక 1000 రూపాయలు 2000 అయితే నేను ఇస్తా, నేను చేసినట్టుగానే చేసుకో అని చెప్పిన. ఆ కింద ఫోన్ మాట్లాడి చెప్పిన సార్ నిజమే నేను మర్చిపోయినా చూడున్నారు. నా బిడ్డకు ఒక 500 పెట్టి చీర తెచ్చి కాదు లేదు పండుగ చూడండి అమ్మందా సారు నన్నేం చేయనీయకమాయి సార్ నా బిడ్డ సారు అమ్మా చేస్తావా అన్నది. అమ్మా శ్రీమంతం ఎందుకమ్మా అన్ని చేస్తా తల్లి నాయమ్మా నాయమ్మా నిజంగా అన్న సార్ నేను నిన్న శ్రీమంతం చేస్తా, బట్టలు చేస్తా, చేసుకో, పైసలు వేస్తా, ఫోన్లు ఉన్నాయి కదా చేస్తా, కానీ మన ఇంటికి వచ్చాడు అడప్పుకోడు వాడు కాదు లేడన్న సార్ నేను నన్ను ఆగం చేసిన బిడ్డ. మరి అంత విధంగా అంత కఠినంగా సైకోగా మారిన మహేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా చెప్తున్నారు మీరు జరిగిందని. మరి ఎప్పుడు మీరు తెచ్చుకొచ్చుకోవాలనిపించలేదా మీ పిల్లని? ఎందుకు వాడి దగ్గర ఎంత బాధపడుతున్న అమ్మాయిని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోవాలని అనిపించలేదమ్మా? ఇప్పుడు మాకు నా బిడ్డ మొత్తమే రావాలనుకున్నాం సారు. పెళ్లి కానోని కాళ్ళ మీద పడి పెళ్లి కానోనికి ఇస్తుంటే ఇంత తప్పు చేసిన, కానీ నా బిడ్డ ఒప్పుకోలేదు సార్. ఆనితోనే ఉంటా, వాడంటేనే నాకు ఇష్టం. నేను ఈ ఆన్ని కాదని ఇంటికి పోయినా 2 తప్పులు చేసింది, 2 పుస్తకాలు కట్టించుకుందంటాడు. ఆ బాధ్యత నేను మొయ్యలేను. మీకు ఇంకా పెద్ద మాస్క్ వస్తుంది, 2 ఎంట పోయిందంటారు, ఆని బిడ్డ ఏంది 2 ఎంట తిరిగిందంటారు. డాడీకి నేను ఆ మాస్క్ తెలియదు, ఆ ఒప్పంతోనే బాధ అయినా భరిస్తాను. రాలేదు సార్. మారుతాడేమోనమ్మా, మారినప్పుడు ఒక్కదాన్ని అయినా వచ్చిపోతుంది. అయినా ముందు చదువుకున్నా ఆడు రోల్ వదిలి పెడితే నేను హైదరాబాద్ వెళ్ళి తీసుకొని జాబ్ చేసుకొని బతుకుతా. ఒక బిడ్డను కొడుకు పుట్టినాక ఒక సంవత్సరం నా దగ్గర ఉంచుకొని దాని తర్వాత మనందరం కలిసి నన్ను నుంచి ఆ బిడ్డను చూసుకుంటా బతుకుతా, కానీ 2వ పెళ్లి చేసుకున్నాను సార్. నా బిడ్డకి అంత తెలివి ఉండే సార్. నా బిడ్డ తెలివిని కోసి ముక్కలేసిండు సార్. ఎట్లా కోసిండు సార్ అంత కఠినంగా. ఎందుకంటే ఆడ అడవిలో కాదు కదా సార్, తెలియదు కదా, అంత పరువు మోయలేడు కదా సార్. వాడు 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భవతి ఎట్లా పోయొచ్చు దాను. రాత్రి మంద పెట్టినాం సారు, రాత్రి మంద పెడితే పాలు పోయలేము సారు. నానైనా నా బిడ్డ చేతులకు గదులు వేయలేము, నానైనా నా బిడ్డ నెక్స్ట్ బొట్టు పెట్టరాలే నా సారు. 3 ఏళ్ళు పాలిచ్చినా ఓనైనా 20 ఏళ్ళ బిడ్డ చేస్తే నా సతే నా బిడ్డలు కళ్ళు నడితే ఓ సారో అని అమ్మ కడుపు మీద మంది పోయా సారో. ఓ సారో మీకు చేత కాకపోతే నా దగ్గరికి తోలుకరండి. ఓ సారో నేను అడవిలోనైనందుకో ఓ సారో 2 చేతులు కట్టియండి, 2 కాళ్ళు కట్టియండి. గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉంది, ఆధారాలు ఉన్నాయి కదమ్మా. నేను కొరికి చంపుతా ఓనైనా, నాకు గంత ఖర్చు ఉన్నదే ఓనైనా, మీరేం చేయలేరంటే ఓనైనా నేను యాసిడ్ తెచ్చుకుంటా ఓనైనా, నాకు మొన్నటి సంధి మనసులో పడ్డది ఓనైనా, కళ్ళల్లో వాళ్ళకి చంపుతా, వాళ్ళనైతే చంపుతీగా. చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయం జరిగింది. న్యాయం జరగకపోతే ఓనైనా ఎంత మంచి బిడ్డ కోసం నేను ఉండే లాభము ఓనైనా బిడ్డ పోయినాక నేను ఎట్లా నిద్రపోదు నాయనా. చూసాం కదా ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో బాధలు పెట్టి ఇంత క్షోభకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. సైకో అనొచ్చు, ఎన్ని మాటలన్నా తప్పలే. అలాంటి వ్యక్తిని గర్భవతి అయిన 5 నెలల గర్భవతి అయిన వ్యక్తిని ఎంతో తెలివైందని కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు. నేను ఇంకొకసారి రానమ్మా, తప్పు చేయలేను, వచ్చాను, ఆ వ్యక్తిని ఉంటాను. ఇప్పుడున్న సమాజంలో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? మనం చూసే వ్యక్తుల్లో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? అమ్మాయిలు మనం చూస్తే ఏ సంబంధాలు పెట్టుకొని వదిలేసి ఇంటికి వచ్చి ఎన్నో రకాలుగా ఉండే అమ్మాయిల్లో నేను ఒకసారి తప్పు చేశాను, వెళ్ళిపోయాను, చావైనా బతికైనా ఏదైనా తనతో ఉంటానని చెప్పిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారండి? అలాంటి అమ్మాయికి ఎలాంటి శిక్ష వేశాడు వాడు? తప్పులేదు, వాడు వీడన్నా సైకో అన్నా కూడా ఎలాంటి తప్పులేదు. మరి ఎలాంటి వ్యక్తి ఖచ్చితంగా
శిక్ష పడాలి, మనం అందరం పోరాడాలి, ఖచ్చితంగా మేము ఉందాం, మేము ఉంటాం అమ్మ, ఖచ్చితంగా శిక్ష పడే వరకు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వరకు ఎక్కడి వరకు వచ్చినామంటే ఆ మంచి అమ్మాయి అక్కడ మేము అప్పుడు మేము బయట అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పారు, మంచిది తను బాగా, నేను సీమంతం గురించి నేనే చెప్పాను మీకు, అంత బాగా చెప్పారు, అక్క ఇలా ఫ్యామిలీ అక్క పోలేను అక్క ఇట్లా